మంచి ప్రార్థన సమయాన్ని గడిపి ఉన్నాం. మంచి ప్రార్థన సమయం అనడం కంటే చాలా ముఖ్యమైన సరిపోల్చలేనటువంటి ప్రార్థన విన్నపములవి. ఎందుకంటే దేవుడి యొక్క ఆత్మ వలె పనిచేసే దురాత్మలు సంఘములోనికి ప్రజల్లోనికి ప్రవేశిస్తే దేవుని యొక్క బిడ్డలకి ఏది నిజం ఏది అబద్ధమని తెలియక మోసపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అది ఆరంభంలో రావడానికి ప్రయత్నం చేయడానికి ముందుగానే మనం దాని గురించి ప్రార్థన చేసి దాన్ని బలహీనపరచాలి. దాని గురించి ప్రార్థన సమయం. సరే, ఇప్పుడు మనం దేవుని యొక్క సందేశంలోనికి వెళ్ళడానికి ముందుగా నేను మీకు ముఖ్యమైన సంతోషమైన ఒక సందేశం చెప్పడానికి ఆశపడుతూ ఉన్నాను. రామనాథపురాన్ని మధ్యస్థంగా చేసుకుని మనం వారం నడిపిస్తూ ఉన్న దీర్ఘదర్శన ఉపవాస ప్రార్థన కూడిక. ఆ ఉపవాస ప్రార్థన అనేది ఒక్కొక్కసారి 2వ శనివారంలో ప్రతి నెల నడిపించబడుతూ వస్తుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతకాలం ఆ ఉపవాస ప్రార్థన నడిపించబడకుండా నిలిపివేయబడింది. కారణం మీకు తెలుసు. దీర్ఘదర్శన పరిచర్య అనేది దేవుడు విశేషంగా ఏదైనా చెప్తేనే దానిని మనం ప్రజలకు చెప్పగలం. మిగతా సందేశం ఇవ్వచ్చు, లేకపోతే పులిపిట్లో ఒక కార్యక్రమం జరిపించాలి అంటే మనం రెగ్యులర్గా ఏది కావాలన్నా చేయవచ్చు. దేవుడు ఎప్పుడైతే మాట్లాడుతున్నారో అప్పుడే దేవుని యొక్క బిడ్డలందరినీ ఒకటిగా కలిపి ఆ కార్యంలో మనం వారికి చెప్పి వారితో పంచుకొని వారిని ప్రార్థన చేయడానికి ప్రేరేపిస్తున్నాం. దాని నిమిత్తం మనం ఒక బృందంగా కూడుకుని ప్రార్థన చేస్తున్నాం. ఈసారి చూసినట్లయితే దేవుడు కొన్ని ముఖ్యమైన కార్యాలను ఈ సంవత్సరం చివరాంతంలో మనకి బయలుపరచడానికి చిత్తం కలిగి ఉండడం వల్ల మీ దగ్గర నేను కొన్ని ముఖ్యమైన కార్యాలను పంచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి అక్టోబర్ నెల 3వ శనివారం 19వ తారీఖు ఉదయమున 10 గంటల నుండి మధ్యాహ్నం లేకపోతే సాయంకాలం వరకు ఈ యొక్క కూటం నడిపించబడుతుంది. ఇందులో నేను మీతో మాట్లాడడానికి చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో దేవుడు మాట్లాడి చెప్పిన అనేక కార్యములు, అనేక ప్రత్యక్షతలను నేను మీతో పంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఈ కూటంలో కలుసుకోవడం అది మీకు మంచి కార్యాలను ఇస్తుందని నేను దేవునిలో విశ్వసిస్తూ ఉన్నాను. ఈ కూటానికి రావాలంటే అందరూ రాలేరు. దానికి రావడానికి ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నేను వస్తున్నానని చెప్పి మీ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకున్న యొక్క హాల్ అనేది చాలా పెద్దది కాదు, వేల సంఖ్యలో కూర్చునే స్థలం కాదు. ఇందులో కొంతమంది కూర్చోగలరు. అందుకే ముందుగా ఎవరైతే నమోదు చేసుకుంటారో వారిని మాత్రమే తీసుకుంటున్నాం. ఒకవేళ నమోదు చేయడానికి అవ్వకపోతే దాని తర్వాత మీరు వచ్చినా కూడా హాల్లో కూర్చోబెట్టడానికి అక్కడ వసతులు లేవు. కాబట్టి కొన్ని దినముల వరకే ఈ రిజిస్ట్రేషన్ మేము ఉంచుతూ ఉన్నాం. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేయాల్సిన ఫోన్ నెంబర్స్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద మీకు చూపించబడతాయి. ఆ నెంబర్స్కి మీరు ఫోన్ చేసి మీరు వస్తున్నట్లయితే ముందుగా మీరు నమోదు చేసుకోండి. ఎందుకంటే ఎదురు చూసేదానికంటే 2-3 రెట్ల అధికమైన ప్రజలు ఒక్కొక్క నెల అక్కడికి వస్తూ ఉన్నారు. వారిని తిరిగి పంపించడం చాలా కష్టంగా ఉంటుంది. ఒకవైపు మనసులో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంత ఆసక్తితో వచ్చి ఉన్నారు, వారిని కూర్చోబెట్టడానికి స్థలమే లేదని బాధపడుతుంటాం. కాబట్టి మీరు ముందుగానే మీ యొక్క పేర్లు నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ తెర మీద కనిపించబడుతున్న యొక్క నంబర్లతో మీరు ఫోన్ మూలంగా మాట్లాడి మీ యొక్క పేర్లను నమోదు చేసుకోండి. మళ్ళీ నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా, రామనాథపురంలో మన యేసుధ్వని ప్రార్థన గోపురంలో అక్టోబర్ నెలలో 3వ శనివారం 19వ తారీఖు ఉదయం 10 గంటల మొదలుకొని సాయంకాలం వరకు ఈ ఉపవాస ప్రార్థన జరిపించబడుతుంది. మీరు రండి, ఇతరులు కూడా తెలియచేయండి. దేవుడు ఆ యొక్క దినాన్ని మిమ్మల్ని సంధించి అనేక కార్యాలను బయలుపరిచి మాట్లాడడానికి ఆసక్తితో ఉన్నారు. ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే సమయంలోనికి వెళ్తున్నాం. గత వారం నేను మిమ్మల్ని సంధించినప్పుడు అంత్యదినాల్లో సాతాను ఈ వాక్యం మీద గురి పెడుతున్నాడు. ఈ వాక్యాన్ని ఎలాగైనా దేవుని యొక్క బిడ్డల చేతిలో నుండి తీసివేయాలి, లేకపోతే వారి చేతిలో ఉన్న వాక్యంలో అనేకమైన బయట కార్యాలు తీసుకుని వచ్చి కలిపివేయాలి. ఎందుకంటే అంత్యదినాల్లో బైబిల్కు చాలా ముఖ్యమైన ఒక భాగం ఉంటుంది. బైబిల్ అనేది సాధారణంగా చదవడానికి
ప్రసంగం చేయడానికి, వ్యాఖ్యానం చేయడానికి, పుస్తకాలు రాయడానికి, సంఘాన్ని నడిపించడానికి మాత్రమే కాదు. బైబిల్కు అంత్యదినాల్లో ఇంకనూ అనేకమైన పనులున్నాయి. కాబట్టి సాతానుకి విషయం తెలుసు. కాబట్టి ఈ అంత్యదినాల్లో బైబిల్ను గురిపెట్టి ఈ బైబిల్ని ఎలాగైనా దేవుని యొక్క పిల్లల చేతుల్లో నుండి మనం తీసేయాలి అని అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. కొంతకాలం ముందు మీరు చూసినట్లయితే ప్రభుత్వం కొన్ని పార్టీలను ఉపయోగించుకుని లోకమంతటిలో దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు ఉపయోగించకూడదు అని ఇంటింటికి వచ్చి రేట్ చేసి ఇంటిలో వారు కలిగి ఉన్న బైబిల్స్ అన్నిటినీ వారు తీసుకున్నారు. ఈ బైబిల్ని చదవకూడదు, ఈ బైబిల్ని ప్రసంగం చేయకూడదు, ఆ ప్రసంగాలను వినకూడదని ఇది ఆరంభించారు. అది ఆ పరిస్థితిలో ఇప్పటికీ ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక స్థలాల్లో ఇది జరుగుతూనే ఉంది. మతవాదులు అనే ముసుగులోనూ, దేవుడు లేరు అనే ఇటువంటి ఒక ముసుగులోనూ ఒక గుంపు ప్రజలు లేచి దేవుడి యొక్క వాక్యాన్ని గురిపెట్టి ఈ బైబిల్ని దేవుడి యొక్క బిడ్డల చేతిలో నుండి తీసివేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది చాలా రాగా ఉండే ఒక తంత్రం. కానీ ఇంకొక తంత్రం ఉంది. బైబిల్ మన చేతిలోనే ఉంటుంది, కానీ ఆ బైబిల్ దేవుడు మనకిచ్చిన బైబిల్గా ఉండదు. బైబిల్ అని నమ్మే ఒక గ్రంథం మన చేతిలో ఉంటుంది, కానీ ఆ బైబిల్లో దేవుడు మనతో మాట్లాడి చెప్పిన మాటలు మార్చబడి, లేకపోతే మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క తలంపులు వాటిలో తీసుకుని వచ్చి చేర్చబడి ఒక కలగలిపిన బైబిల్ గ్రంథాన్ని మన చేతికి ఇస్తుంటారు. దాని నిమిత్తమైన తీవ్రమైన ప్రయత్నాలు సమీప కాలంలో లోకమంతటిలో జరుగుతూ ఉన్నాయి. మీకు తెలుసు, చాలా మీరు చూసినట్లయితే ఇందులో ఒక గ్రూప్ వారు ఉన్నారు, ఎక్యూమెనికల్ మూవ్మెంట్ అని పేరు. ఎక్యూమెనికల్ మూవ్మెంట్ ఇది సర్వ మతాలను కలిపే ఒక వ్యవస్థ. ఈ సంస్థ వ్యవస్థాపకులు ఒక గ్రంథాన్ని బయటికి తీసుకుని రావాలి అని చెప్పి తీర్మానం చేసి దాని నిమిత్తమైన కార్యాలను చాలా వేగంగా కార్యాలు వారు చేసి ఉన్నారు. అందులో వారు ఏం చెప్తున్నారని అడిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యంలో, పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అనే ఈ మాటను తీసుకుని, ఈ మాటను బట్టి వారు ఏం చెప్తున్నారంటే, దేవుడు ఈ లోకమునకు తన మాటలను నానా భాగములుగాను నానా విధములుగాను మన పితరులకి తెలియచేసి ఉన్నారు. కానీ మన పితరులని చెప్పగానే హెబ్రీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నవారిని, యూదా బ్యాక్గ్రౌండ్లో ఉన్నవారిని మాత్రమే మనం మనుషులనే ఆ లెక్కలోనికి తీసుకుంటున్నాం. కానీ అదే సమయంలో దేవుడు అబ్రహామును పిలిచిన సమయంలో లోకంలో అనేక భాగాల్లో ప్రజలు ఉండేవారు. ఇండియాలో ప్రజలుండేవారు, ఆఫ్రికాలో ప్రజలుండేవారు, ఇంకా అనేక స్థలాల్లో ప్రజలు విస్తరించబడి ఉన్నారు. అప్పుడు మన చేతిలో ఉన్న యొక్క బైబిల్ గ్రంథమంతా యూదుల యొక్క పితరులు, ఇశ్రాయేల్లో కనిపించబడిన పితరులకు దేవుడు బయలుపరిచిన యొక్క కార్యాలు మనం ఉంచున్నాం. కానీ అదే సమకాలంలో ఇతర దేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ అక్కడ జీవించిన ప్రజలకును దేవుడు తన యొక్క మాటలను పంపించి ఉంటారు కదా, అవన్నీ వాటిని వారి యొక్క భాషకు సంబంధించిన వాటిలో రాసి ఉంటారు కదా. దేవుడు ఇశ్రాయేలుకు యూదులకు మాత్రమేనా దేవుడు? ఆయన అందరికీ లోకాన్ని సృష్టించిన దేవుడు కదా. కాబట్టి ఒక్కొక్క దేశంలోనూ దేవుడు తన యొక్క మాటలను ఆ ముందున్న పితరులకు బయలుపరిచి ఉంటారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు వీటన్నిటినీ కలిపినప్పుడు వారికి సంబంధించిన వారి యొక్క జాతికి సంబంధించిన వాటిని మాత్రం ఉంచారు. దాన్ని బట్టి బైబిల్ గ్రంథాన్ని తయారు చేశారు. అదే సమయంలో దేవుడు భారతదేశాన్ని కూడా వాక్యాన్నిచ్చి ఉంటారు. ఆఫ్రికాలోను కూడా ఆ వేదం ఇవ్వబడి ఉంటుంది. చైనా దేశంలో కూడా ఆ వేదం ఇవ్వబడి ఉంటుంది. ఆ ముందున్న పితరులు ఆ కాలంలో జీవించిన వారు దేవుడితో ఒక బంధం లేకుండా జీవించి ఉంటారు. వారి దగ్గర కూడా దేవుడు భాగములుగా నానా విధములుగా తన యొక్క మాటలను బయలుపరిచి మాట్లాడి ఉంటారు. కాబట్టి మనం ఈ దినాల్లో లోకానికి సంబంధించిన ఒక మతం అనే రీతిలో లోకంలో ఉండే అన్ని ముఖ్యమైన మతాలు, అన్ని ముఖ్యమైన పారంపర్యం కలిగిన దేశములు,
ఆ దేశంలో ఉండే వేద గ్రంథాలను తీసుకుని వచ్చి వాటిని పూర్తి ఒక బైబిల్ గ్రంథం తీసుకుని వస్తేనే దేవుడు ఈ లోకానికి చెప్పాలనుకుంటున్న ఆ వేదం మనకు దొరుకుతుంది. లేనట్లయితే యూదులకి హెబ్రీలకు చెప్పబడిన బైబిల్ మాత్రమే మనకు దొరుకుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే లోకమంతటిలో బయలుపరచబడిన ఒక్కొక్కరు నమ్మే వేద గ్రంథాలన్నీ తీసుకుని వచ్చి వాటిని పరిశీలించి ఒక సంపూర్ణ వేద గ్రంథంగా దేవుడి లోకానికి ఇచ్చిన యొక్క వేద గ్రంథంలో మాటలను ఒకటిగా కలిపి ఒక పుస్తకంగా బయటికి తీసుకుని రావాలి. అందులో కూడా ఒక్కొక్క మతంలోని, అది యూదా మతమైన, ఇశ్రాయేలు మతమైన, వేరే దేశానికి చెందిన మతములైనా సరే, దేవుడు మాట్లాడిన మాటలను అందులో మనుషులు కొన్ని కార్యాలను కలిపి ఉంటారు. కాబట్టి మనం వాటన్నిటిని తీసివేసి ప్యూర్గా దేవుడు మాట్లాడిన మాట, ఈ లోకానికి మాట్లాడిన మాటలన్నిటినీ కలిపి ఒక వేద గ్రంథాన్ని మనం బయట తీసుకుని రావాలి అని చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. వారు యూదుల యొక్క బైబిల్ గ్రంథాన్ని, హెబ్రీల యొక్క బైబిల్ గ్రంథాన్ని కూడా పరిశీలించి చూసినప్పుడు అందులో చాలా విషయాలు మనుషులు కలిపి వేశారని చెప్పి మన బైబిల్ గ్రంథంలో ఉండే అనేక కార్యములను ఎడిట్ చేసి, అదే విధంగా ఇతర దేశాలు, పారం కరిగిన దేశాలు ఉన్నాయి చూడండి, ఆ దేశాల్లో బయలుపరచబడిన మత సంబంధమైన నమ్మికలను, చెప్పబడిన తత్వములు, ఇటువంటి వాటిని వేద గ్రంథం యొక్క మాటలుగా భావించి వాటన్నిటిని ఒకటిగా కలిపి లోకం అంతటికి సంబంధించిన వేదం అనే పేరున ఒక వేద గ్రంథాన్ని తయారు చేశారు. అందులో చైనీయులు ఉపయోగించిన వారి మత సంబంధమైన కార్యములు ఉన్నాయి. మీరే చెప్తారు చైనీయులు అంటేనే బుద్ధ మతానికి చెందినవారు అని. వారు బుద్ధుడు జన్మించడానికి ముందుగా అనేకమైన మతాలను అవలంబించి వచ్చినవారు, అనేక విధాలైన దేవులను ఆరాధించిన వారు. వాటన్నిటిని కలిపి ఒకటిగా కలిపి, అదేవిధంగా ఇండియాలోనికి వచ్చిన అనేక వేదములు, అందులో ఉండే మాటలు, ఆఫ్రికా వంటి దేశంలో నుండి వచ్చిన మాటలు, ఇటువంటి వాటివన్నీ ఒకటిగా కలిపి ఒక నూతన వేద గ్రంథంగా తీసుకుని రావాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది వచ్చిన తర్వాత ఇదే సంపూర్ణ వేదం మన చేతిలో ఉన్నది, ఇశ్రాయేలుకి చెప్పబడిన ఒక వేదం అనే అభిప్రాయాన్ని మనుషుల్లోనికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది వినేటప్పుడు మీకు కూడా అలా ఉంటుందేమో, ఇది లాజిక్గానే కదా ఉంది అనే ఒక ఆలోచన మీకు కలుగుతుంది. కానీ మనకి బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఈ లోకంలో ఉండే ప్రజల్లో దేవుడు ముఖ్యంగా ఒక జాతి ప్రజలను తన నిమిత్తం ఎన్నుకుని, వీరు నా ప్రజలు, నా నామాన్ని స్తుతిస్తారని చెప్పి హెబ్రీయులను, అబ్రహాము యొక్క సంతతిని తన యొక్క స్వంత ప్రజలుగా దేవుడు పిలిచినట్లుగా చెప్పబడుతుంది. వారికి దేవుడి యొక్క బైబిల్ గ్రంథాన్ని ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. ఒకవేళ దీనికి కూడా వారు ఏం చెప్తారంటే, హెబ్రీలు రాసిన బైబిల్ గ్రంథంలో హెబ్రీల గురించే కదా వారు రాస్తారు, కాబట్టి దాన్ని మనం పూర్తిగా ఎలా నమ్మగలము? వారి గురించి చెప్పబడిన ఆ గ్రంథంలో వారి గురించే కదా గొప్పగా చెప్తారు. దేవుడి యొక్క ప్రజలు ఇదే, మిగతా అంతా లేదు అని చెప్తుంటారు అని ఒక అభిప్రాయాన్ని చెప్పవచ్చు. కానీ బైబిల్ గ్రంథంలో ఇటువంటి కలుపు మొక్కలను కలిపి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాటలను నీరుగారించడం అనే సాతాను తంత్రంలో ఒకటి. ఈ దినాల్లో మీరు చూస్తే ఎక్యుమెనికల్ మూమెంట్లో ఉన్నవారు ఏం చెప్తారంటే, మనం చేతిలో కలిగిన యొక్క బైబిల్ గ్రంథం అనేది హెబ్రీల యొక్క బైబిల్ గ్రంథం, అందులో భారతదేశం గురించి ఏమైనా ఉందా? ఆశ్వరేజు రాజు కాలంలో హిందూ దేశం వరకు అని రాయబడి ఉంది. ఇందులో వేరే ఏదైనా సమాచారం ఉందా? లేదు. ఆఫ్రికా గురించి వేరే ఏదైనా సమాచారం ఉందంటే అధికంగా లేదు. చైనా గురించి ఉందా అంటే లేదు. అప్పుడు ఇది ఎలా ప్రపంచం అంతటికి సంబంధించిన బైబిల్గా ఉంటుంది? అప్పుడు మొత్తం ప్రపంచానికి సంబంధించిన బైబిల్ అక్కడక్కడ ఉన్న వారికి బయలుపరచబడింది. వాటన్నిటిని మనం ఒకటిగా కలపాలి అనేది వారి యొక్క వ్యవస్థ. వీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మనం ఉపయోగించే ఈ బైబిల్ అందరికీ సంబంధించింది కాదు, అది ఒక్క జాతి ప్రజలకు మాత్రమే. మీరు ఇప్పుడు సమీపంలో కొంతమంది సేవకులు మాట్లాడేది మీరు గమనించి చూడండి. నూతన నిబంధన మాత్రమే ఈ దినాల్లో మనకి దేవుడి వల్ల అనుగ్రహించబడింది. పాత నిబంధన అనేది ఆ కాలంలో జీవించిన ఇశ్రాయేలుకు సంబంధించిందని ఒక విభేదాన్ని తీసుకుని వస్తున్నారు. వారేం చెప్తున్నారు? అది పాత నిబంధన యొక్క మాట, మనం అనుసరించాల్సింది లేదు.
నూతన నిబంధనలో ఏమైతే చెప్పారో దాన్ని మనం ఉపయోగించాలి. పాత నిబంధన అనేది అది యూదులకును హెబ్రీలకు మాత్రమే సంబంధించింది అనే ఒక విభేదాన్ని తీసుకుని వస్తున్నారు కదా. అదేవిధంగా వీరు మొత్తం బైబిల్ గ్రంథాన్ని, పాత నిబంధన నూతన నిబంధన గ్రంథాన్ని వారు ఇది మొత్తం లోకానికి ఇవ్వబడింది కాదు అనే ఒక ఉద్దేశాన్ని బయలుపరచడం మొదలుపెట్టారు. దాన్ని స్టెప్ బై స్టెప్గా తీసుకుని రావడం, ఒక వాగ్దానం చదివితే అది నాకు సంబంధించింది కాదు అని చెప్పడం, నూతన నిబంధనలో ఉంటేనే అది నాకు సంబంధించింది. మీరు ఒక కార్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. నూతన నిబంధనలో ఉన్న కార్యముల యొక్క నీడ, ఆ నీడ లాంటి కార్యాలే పాత నిబంధనలో చెప్పబడి ఉన్నాయి. కొంతమంది అంటారు, అబ్రహాంకు చెప్పబడిన వాగ్దానాన్ని మనం ఎలా తీసుకోగలం? లేకపోతే ఇశ్రాయేలు దేశం గురించి చెప్పబడిన ఒక వాగ్దానంను, ఒక మాటను దాన్ని మనం ఎలా తీసుకోగలం? అప్పుడు పాత నిబంధన అనేది యూదులకును హెబ్రీలకు మాత్రమే సంబంధించిందని చెప్తున్నాం. అప్పుడు మనకి ఇంకో ప్రశ్న ఏమొస్తుందంటే, రోమీయులకు రాసిన పత్రికను మీకు రాయబడిన పత్రికగా దాన్ని ఎలా మీరు తీసుకోగలరు? తర్వాత కొరింథీయులకు రాసిన పత్రికను ఎలా అది మీకు రాయబడిన పత్రికగా మీరు తీసుకోగలరు? అప్పుడు దేవుడి యొక్క వాక్యం అంతా క్రీస్తు యేసులో అవును అని ఆమేనని ఉన్నాయి. అందువల్ల మనం ఏం చేయాలి? ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అనే దాంట్లో జాగ్రత్తగా ఉండాలి. ఇది స్టెప్ బై స్టెప్ గా మన హృదయాన్ని, దాని ఆలోచన విధానంలో మార్పు కలుగజేసి పాత నిబంధన మనకు సంబంధించింది కాదని అంటారు. దీని తర్వాత ఏం చెప్తారంటే, నూతన నిబంధన మనకు సంబంధించింది కాదు అంటారు. తరువాత ఈ లోకం అంతటికి అని చెప్పబడిన అందరికీ సంబంధించిన వేద గ్రంథం, అందులో యూదుల యొక్క వేదం ఉంటుంది. ఒక్కొక్క దేశంలో వచ్చిన వేద గ్రంథంలో యొక్క ముఖ్యమైన కార్యాలన్నీ అందులో ఉంటాయి. మనుషులు కలగలిపిన కార్యాలన్నిటినీ తీసివేసి అందులో దేవుడు మాట్లాడిందిగా చెప్పబడుతున్న మాటలన్నిటినీ ఒకటిగా కలిపి ఒక లోకానికి సంబంధించిన కార్యాన్ని తయారు చేస్తున్న మొత్తానికి అది ముగించేశారు. ఇక దాన్ని బయట లోకానికి తీసుకుని రావాలి, ఆ పని మాత్రమే ఇంకా ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ గ్రంథాన్ని గురిపెట్టి సాతాను అప్పుడు ఈ విధంగా అనేక విధాలుగా మనుషులను వారి ఆలోచనలు మార్పు చేసి ఇది నాకు సంబంధించింది కాదు, నీకు సంబంధించింది కాదు అనే ఈ విధంగా విడదీయడం మూలంగా వేరే ఒక నూతన బైబిల్ గ్రంథాన్ని మీ చేతిలోకి తీసుకుని రావడానికి ప్రయత్నం చేయడం మాత్రమే కాదు, మన చేతి వేళ్ళను ఉపయోగించి మన కళ్ళనే గుచ్చుకునేటట్టు ప్రయత్నం చేసే విధంగా ఈ దినాల్లో నవీనమైన ఉపదేశకులను, కొంతమంది సేవకులను లేపి వారు ఇవన్నీ మనకు కాదు, ఇది మనకు కాదని చెప్పి బైబిల్ని ముక్కలు చేయడం మొదలుపెట్టారు, భాగాలుగా చేయడం. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకి రాసిచ్చిన బైబిల్ గ్రంథంలో ఇంకా వైరాగ్యంగా మనం వాటిని మన జీవితంలో అవలంబించాలి, వాటి ప్రకారం నడుచుకోవాలి, వాటిని చదవాలి. అప్పుడు ఈ బైబిల్ గ్రంథాన్ని ఒకటి కలుపుగలదానిగా మార్చడం, కలుపుగలిగిన దానిగా మార్చినట్లయితే దానిని దేవుని యొక్క ప్రజలు అంగీకరించడానికి వారిలో మొదట ఆలోచన విధానం మార్పు చేయటం, వారి ఆలోచనని మార్పు చేసి ఈ బైబిల్ గ్రంథం అంతా మొత్తం మనకు కాదు అని చెప్పి లోకంలో అనేక స్థలాల్లో దేవుడు అదే సమయంలో ప్రజలకు తనని తాను ప్రత్యక్షపరుచుకుని వారు జీవించే జీవిత విధానాన్ని వారికి చెప్పిన్నారు. వాటన్నిటినీ ఒకటిగా కలుపుతున్నాం అని అంటున్నారు. అలాంటప్పుడు దొంగ ఉపదేశంలో కలగలుపుగలిగిన వాక్యం, మనం ఇక్కడ కూర్చొని బైబిల్ గ్రంథాన్ని గురించి మాట్లాడుతున్న అదే సమయంలో వేరొక గుంపు కూర్చుని తీవ్రంగా ఇందులో గందరగోళాన్ని, ఆ కలుపును తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న యొక్క బైబిల్ గ్రంథం నుండే నేను ఇంతకుముందే చెప్పాను కదా, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం మాత్రమే కాదు, మనుషులు అందులో కొన్ని కార్యాలు కలిపివేసి ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఒక కార్యాన్ని చేస్తే ఈ దినాలు కూడా అదే విధంగా చేయాలి కదా. ఆయన నేడు ఈ దినం రేపటికి మారని దేవుడని. అలాగైతే మోషే కాలంలో జరిగిన విషయాలు ఇప్పుడు జరగట్లేదే, దాని తర్వాత ఎలియా కాలంలో జరిగిన కార్యములు ఇప్పుడు జరగట్లేదే. ఈ విధంగా చూసేటప్పుడు మనుషులు కలగలిపిన కొన్ని కార్యాలను దేవుడే చేశారని చెప్పి కల్పనగా వాక్యంలోని కలిపేశారు అనే ఒక అభిప్రాయాన్ని తీసుకుని వచ్చి బైబిల్ గ్రంథంలో నమ్మశక్యము కాని కార్యాలు అనేక విషయాలను ఎడిట్ చేస్తూ ఉన్నారు ఒక గ్రూప్ వారు. అప్పుడు ఇవన్నీ తీసి కొన్ని దినాల తర్వాత చూస్తే వేరొక బైబిల్ మన చేతికి వస్తుంది. ఇప్పుడు సాతానికి ఏది సులువు అంటే ఇంటింటికి వెళ్ళి రైడ్ చేసి ఇంట్లో ఉన్న బైబిల్ గ్రంథాలని బయటికి తీసుకుని వచ్చి బైబిల్ని వాడకూడదని చెప్పి తుపాకీ గురిపెట్టి వాళ్ళని భయపెట్టి అవన్నీ ఎందుకు పని చేయవు. దానికి బదులుగా చాలా తంత్రముగా బైబిల్లోని కొన్ని కలుపు కార్యాలు తీసుకుని రావాలి.
దీన్ని బట్టి సాతాను ఈ దినాల్లో చాలా తీవ్రంగా క్రియలు చేస్తున్నాడు. మీరు యూట్యూబ్లో ఎన్నో బైబిల్ పండితుల వలె మాట్లాడే యొక్క వ్యక్తుల యొక్క మాటలు వినవచ్చు. మీరు చూడండి, బైబిల్లో ఏదో ఒక భాగంలో మీరు నమ్మలేనటువంటి రీతిలో ఎవరైనా మాట్లాడితే వారికి తెలియకుండాగానో తెలుసో బైబిల్ గురించి మీ మనసులో బైబిల్ గురించి ఒక తక్కువ స్థాయిని ఏర్పరుస్తున్నారనేది మీరు జాగ్రత్తగా గమనించాలి. ఈ బైబిల్ అనేది సత్యము అని, పూర్తిగా సత్యము అని చెప్పబడింది. అప్పుడు ఈ బైబిల్ గ్రంథాన్ని ఈ అంత్య దినాల్లో సాతాను గురిపెట్టి క్రియలు చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, చాలామంది ఈ డిజిటల్ బైబిల్ని ఉపయోగిస్తూ ఉన్నారు. డిజిటల్ బైబిల్ అనేవి మనకి చాలా సులువుగా ఉన్నాయి. ఒక బైబిల్ని, ఒక పుస్తకాన్ని తీసుకుని వెళ్ళడం కంటే డిజిటల్ బైబిల్ని మన యొక్క ఫోన్లోనే మనం కలిగి ఉండవచ్చు. దానిని తీసుకుని వెళ్ళి ఆ ప్రసంగికుడు అక్కడ మాట్లాడేటప్పుడు బైబిల్ని తీసి దాంట్లో నుంచి మనం చదవగలుగుతున్నాం. ఎక్కడైనా వెళ్తున్న స్థలంలో, లేకపోతే అనేక మంది ఇంట్లో కూడా డిజిటల్ బైబిల్ని చదువుతూ ఉన్నారు. ఈ డిజిటల్ బైబిల్లో ఉండే ఆపద ఏంటని అడిగితే, మీరు ఒక బైబిల్ని డౌన్లోడ్ చేస్తుంటారు, కానీ కొన్ని దినముల తర్వాత ఆ బైబిల్ని తయారు చేసిన, లేకపోతే బైబిల్ డిజిటల్ రూపంలో తీసుకుని వచ్చిన ఆ కంపెనీ అందులో కొన్ని మార్పులను చేస్తుంది. ఒక వాక్యాన్ని పైకి క్రిందకు చేసేస్తారు, దాని అర్థమే మారునట్లుగా మార్చేస్తారు. మీరు ఆ తొందరలో మీరు చదివేటప్పుడు వారు ఏం మార్చారు అనేది తెలుసుకోవడానికే చాలా దినములు అవుతాయి. బైబిల్ గ్రంథంతో సరిపోలి చూడాలి. మనం ఈ బైబిల్ గ్రంథాన్ని మరిచిపోయి ఈ డిజిటల్ బైబిల్ వెనకాతలు మనం వెళ్ళేటప్పుడు ఇదే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది అనే ఒక నమ్మికలోనికి వస్తాం. అనేక వాక్యములు ఆ విధంగా మార్చబడుతూ వస్తున్నాయి. అనేక మాటలను ముందుకి వెనకదలు చేసేశారు. కొన్ని మాటలు నమ్మశక్యము కానివి అని చెప్పి వీరే ఆ మాటలను ఎడిట్ చేసి ఉన్నారు. కాబట్టి డిజిటల్ బైబిల్ని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఉపయోగించాలి. తమిళ్ బైబిల్ కంటే ఆంగ్ల బైబిల్ని డిజిటల్ రూపంలో ఉపయోగిస్తున్నారు చూడండి. అందులోనే చాలా గందరగోళములు, చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. తెలుగు బైబిల్లో కూడా కొన్ని భాగాలు తీసివేయబడ్డాయి, కొన్ని వాక్యములు మార్చబడ్డాయి. మనం ఒట్టి ఈ బైబిల్ మాత్రమే చదవడం వల్ల అందులో కలిగే మార్పులు మన కంటికి కనిపించట్లేదు. నిజమైన ఒరిజినల్తో సరిపోలి చూస్తేనే కదా ఇది డూప్లికేట్, దీనికి దానికి వ్యత్యాసం ఉందని కనిపెట్టగలం. ఇప్పుడున్న యొక్క తరములలో కొంచెం కొంచెంగా ఈ రాయబడిన, అచ్చువేయబడిన బైబిల్ గ్రంథాన్ని మన చేతిలో నుండి తీసివేసే ఒక పెద్ద ప్రయత్నంలోనికి మనం వెళ్ళి ఉన్నాం. అనేక స్థలాల్లో చూస్తే ప్రసంగికులే ఆ పుల్పిట్లో ఒక ల్యాప్టాప్ని పెట్టుకుని అందులో ఉండే బైబిల్ వాక్యాలను తీసి చదవడం చూస్తున్నాం. నేను వెంటనే దీన్ని తప్పని చెప్పట్లేదు, కానీ ఇందులో తప్పైన కార్యాలు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు పూర్తి బైబిల్ని, దేవుడు మనకి రాసిచ్చిన బైబిల్ గ్రంథాన్ని మీ చేతిలో ఎప్పుడు మీరు కలిగి ఉండాలి, దాన్ని కూడా చదవాలి. ఒట్టి డిజిటల్ బైబిల్ మాత్రమే నమ్మితే కొన్ని దినాల్లో రాయబడిన ఈ యొక్క బైబిల్, అచ్చువేయబడిన, సమీకరించబడి ఇవ్వబడిన ఈ బైబిల్ కొంచెం కొంచెంగా మీ చేతిలో ఉండేది జారిపోతుంది. దాని తర్వాత మీరు సరిపోల్చి చూడడానికి ఆ బైబిల్ గ్రంథం అనేది మన చేతిలోనే ఉండదు. మూడో కార్యం చూడండి, ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రమోట్ చేస్తున్నారు కదా, దాన్ని అచ్చువేస్తున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా, వారికిని చాలా విధాలైన ఆర్థికపర ఇబ్బందులను, సమస్యలను తీసుకుని రావడం, ఇది సాతాను యొక్క తంత్రంగా ఉంది. నేను ఒకసారి బైబిల్ సొసైటీకి చెందిన వారితో మాట్లాడుతూ ఉండేటప్పుడు ఆయన చెప్పిన విషయం, మనం ఒక 500 రూపాయలు కొనే ఒక బైబిల్ గ్రంథం, లేకపోతే 1000 రూపాయలు కొనే బైబిల్ గ్రంథాన్ని అచ్చు వేయడానికి దానికి అనేక రెట్లు మించి ఖర్చు అవుతుందట. అందులోని ఇప్పుడు క్రైస్తవులు బైబిల్ గ్రంథం ఫ్రీగా దొరుకుతుందా అని అడుగుతారు. ఫ్రీగా దొరుకుతుందా? బైబిల్ గ్రంథం దొరికితే నాకు 2 కొనిసివ్వండి అని చెప్తారు. ఒక 100 రూపాయలు, 200 రూపాయలు ఉండే కాలంలో 100 రూపాయలకి బైబిల్ గ్రంథం అమ్మబడే ఆ కాలంలో దాన్ని ప్రచురించడానికి ఖర్చు అనేది 2500 నుండి 3000 రూపాయలు అవుతుందట. మేమంతా పత్రికలు, పుస్తకాలు ప్రింటింగ్ చేస్తున్నాం చూడండి, మాకే దాని యొక్క కష్ట నష్టములు తెలుసు. ఈ విధంగా కాగితాలు దొరకడం అనేది అరుదు. దీన్ని బైండింగ్ చేయడం దానికన్నా పెద్ద విషయం. ఇంత పెద్ద బుక్ని, ఈ పుస్తకాన్ని మనం ప్రచురణ చేసే రీతిలో సాధారణంగా అచ్చుల్లో, సాధారణమైన పేపర్లో చేస్తే పెద్ద తలగడలాగా వస్తుంది.
దీనికని విశేషమైన బైబిల్ పేపర్ అనే పేపర్ ఉంది. ఇవన్నీ కొని దాని నిమిత్తం త్యాగంతో పనిచేసేవారు ఉన్నారు. ఇలా ఎన్ని దినాలని చేయగలరు? అనేక స్థలాల్లో బలహీనమయ్యి అనేకమైన బైబిల్ సొసైటీస్, లోకం అంతటిలో ఉన్న బైబిల్ సొసైటీస్, చాలా బైబిల్ సొసైటీస్ బలహీనమవుతూ ఉన్నాయి. ఈ బలహీనమయ్యే సమయాన్ని ఉపయోగించుకుని ఈ ఎక్యూనిమికల్ మూమెంట్ వంటి వ్యక్తులు లోపలికి ప్రవేశించి ఆ బైబిల్ సొసైటీని మేము కొనుక్కుంటాం, మీరు నడిపించలేకపోతున్నారు, దాన్ని మేము కొనుక్కుంటాం అని చెప్పి కొని ఆ గ్రంథాలను అచ్చువేసే ప్రయత్నంలో కూడా చాలా తీవ్రంగా ప్రయాసపడుతున్నారు. ఇప్పుడు అది వారి చేతికి వెళ్తే చూడండి, డిజిటల్ బైబిల్లో ఏ కార్యాలు తీసుకుని వస్తున్నారో అదే విధంగా అచ్చువేసే బైబిల్ గ్రంథంలో కూడా చాలా కార్యాలు వారు కలపగలరు. అప్పుడు ఈ బైబిల్ సొసైటీస్ ఇండియాలో మాత్రమే కాదు, లోకం అంతట్లో ఉన్నాయి. ఆ బైబిల్ సొసైటీస్ బలహీనంగా ఉన్నాయి. కారణం, వారు మీరు కొనే వెల కంటే 7 రెట్లు ప్రింటింగ్ కాస్ట్ గురించి ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టే బైబిల్ గ్రంథాన్ని బయటికి తీసుకుని వస్తున్నారు. అటువంటి సమయంలో వారు బలహీనపరచబడేటప్పుడు, వారికుండే స్పాన్సర్స్ తగ్గిపోవడం ఆరంభమయ్యేటప్పుడు ఏం జరుగుతుందని అడిగితే, ఎకనామికల్ మూమెంట్ వంటి పెద్ద పెద్ద మత బాధలను కలిగి ఉన్నటువంటి ఈ బైబిల్ సొసైటీస్ని వెలకు కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని స్థలాలు అయితే కొనేశారు. ఈ పరిస్థితి రాకూడదు అంటే మీరు బైబిల్ సొసైటీస్కి సహాయం చేయాలి. మీరు వారిని సంప్రదించి వారిని అడిగినట్లయితే వారికి మీరు కానుక ఇవ్వవచ్చు, లేకపోతే అట్లీస్ట్ వెల చెల్లించి బైబిల్ గ్రంథాన్ని మీరు కొనండి. ఎక్కడైనా ఫ్రీగా దొరుకుతుందా, ఎవరైనా ఉచితంగా ఇస్తారా అని చెప్పి తీసుకుని చదవకండి. అప్పుడు మీరు వారిని సంప్రదించి మేమేమైనా మీకు సాయం చేయాలని అడిగితే వారు దానికి ఏదైనా ఒక స్కీమ్ని కలిగి ఉంటారు. ఈ దినాల్లో చూడండి, అనేక స్థలాల్లో పెద్ద పెద్ద సంఘాలు సర్ప్లస్ అయి పొంగి పొరులుతూ ఉన్నాయి. ఏంటంటే డబ్బులు కానుక. సర్వసాధారణంగా 400 కోట్ల రూపాయలకి సంఘం కడతామంటున్నారు, 500 కోట్ల రూపాయల సంఘం కడతామంటున్నారు, 1000 కోట్లతో యెరూషలేం కడతామంటున్నారు. వాటన్నిటికీ మన ప్రజలు డబ్బులు ఇచ్చినట్లుగానే, అది ఇవ్వద్దని నేను చెప్పట్లేదు, అది మీ ఇష్టం. కానీ మనకి చాలా ముఖ్యం బైబిల్ని ప్రింట్ చేసేవారు, బైబిల్ని వినియోగించేవారు ఆ కార్యం మీద కొంత మీరు అక్కర కలిగి, ఎందుకంటే వారు బయటున్న ప్రజలతో వారు అంతగా సంప్రదించలేరు. అందువల్ల మనమేం చేయాలంటే, మీరే వారికి ఫోన్ చేసి సహాయం చేయగలమా, మేమేమైనా చేయగలమా అని అడిగి మీరు సహకరించండి. అనేక స్థలాలు సంఘంలోని పేరు నడిపింపబడుతున్న అనేక స్థలాలకు వేల కోట్ల ధనం కుమ్మరించడానికి బదులుగా ఇటువంటి స్థలాల మీద బైబిల్ నశించిపోకుండా కాపాడుకోవడం దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న మన యొక్క బాధ్యత. మన పని అయి ఉంది. సరే, తర్వాత కార్యం చూడండి. సాతాను బైబిల్ని ప్రజల యొక్క హృదయంలో నుండి తీసివేయడానికి అనేక ప్రయత్నాలు చేసి బైబిల్కి తప్పైన అర్థములను, వ్యాఖ్యానాలను చెప్పి ప్రజలను వాక్యాన్ని వెంబడించనివ్వకుండా కొంతకాలంకు ముందు నుండే సేవకుల అనుభవాన్ని వెంబడించే విధంగా చేయడం, సేవకులు చెప్పే కార్యాలను ఉపయోగించడం, అది వాక్యానుసారంగా ఉందా లేదా అనేది ఏది చూడరు, అలానే నమ్మింపచేయడం. అలా వెళ్ళేవారు బైబిలే చదవరు. వారు ఒక్క అనుభవాలు నమ్ముతూ మాత్రమే ఉంటారు. ఇంకా కొంతమందికి బైబిల్లో ఒక 10 వాక్యాలు తెలుస్తాయి, 10 సందేశాలు ఇవ్వడం తెలుస్తుంది, వెంటనే బయలుదేరి బయటికి వెళ్తారు. ఈ విధంగానే బైబిల్ మనుషుల యొక్క మనసు నుండి కొంచెం కొంచెం తొలగించబడుతూ ఉంది, మార్చబడుతూ ఉంది. సాతాను ఇందులో చాలా తీవ్రంగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది, బైబిల్ గ్రంథాన్ని ఈ అంత్యదినాల్లో లేకుండా చేయడానికి సాతాను ఎందుకు తీవ్రంగా పనిచేస్తున్నాడు? బైబిల్ అనేది ఏ విధంగా తృణీకరించబడుతుందని నేను గత వారమే చెప్పేశాను. ఇప్పుడు కూడా నేను గత వారంలో చెప్పలేనటువంటి కొన్ని సమాచారాలను ఈ భాగంలో కూడా చెప్పేశాను. ఇప్పుడు మనకి ఏం ప్రశ్న వస్తుందంటే, బైబిల్ని అడ్డగించడానికి ఎందుకింత తీవ్రంగా పనిచేస్తున్నాడు సాతాను? అలా అంటే అంత్యదినాలు మాత్రమే కాదు, బైబిల్ యొక్క చరిత్రను మీరు చదివి చూస్తే అన్ని కాలాల్లోనూ ఈ బైబిల్ నిమిత్తం, ఈ బైబిల్ మీద గురిపెట్టి సాతాను క్రియ చేయడం చాలా సూక్ష్మంగా గమనించగలం. ఈ రోజు నిన్నను కాదు, ఈ బైబిల్ని గురిపెట్టి
బైబిల్ బయలుపరచబడిన కాలంలో నుండే సాతాన్ బైబిల్ మీద గురిపెట్టి ఉన్నాడు. ఈ ఎక్యునెమికల్ మూమెంట్స్ వ్యక్తులు చెప్తున్నారు కదా, లోకమంతటిలో అనేక వేద గ్రంథాలు ఉన్నాయని. మీరు ఇతర వేద గ్రంథాలతో కంపేర్ చేస్తే మన యొక్క దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క బైబిల్ గ్రంథం గురించి దేవుని యొక్క బిడ్డలు రక్తం చిందించారు, పాటలు పడ్డారు, శత్రువులు వారిని వెంబడించారు, పారద్రోలబడ్డారు. ఈ బైబిల్ని నాశనం చేయడానికే లోకమంతటిలో చాలా ప్రయత్నాలు జరిగాయి. ఇతర వేదాలకు ఇటువంటి సమస్యలు ఉన్నట్టు లేదు, అవన్నీ సర్వసాధారణంగా వచ్చేస్తాయి. కానీ లోకమంతటిలో అన్ని వేదాలను చెప్తున్నారు కదా, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క వేదం ఉంది అంటున్నారు కదా. ఆ వేదం మాత్రమే కాదు, వేదం యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి మీరు చూడండి. ఆ వేదానికి ఎంత మటుకు వ్యతిరేకత వచ్చింది, ఆ వేదం గురించి ఎంతమంది రక్తం చిందించారు, ఆ వేదం గురించి ఎంత దూరం పోరాడి ఉన్నారు అనేది మీరు చూస్తే మనం ఖచ్చితంగా చెప్పగలం. లోకమంతటిలో దేవుడు మనకు బయలుపరిచిన ఈ యొక్క బైబిల్ గురించే అనేక పోరాటంలో జరిగాయి. ఈ బైబిల్ గ్రంథాన్ని ఎలాగైనా నాశనం చేయాలని ప్రయత్నం చేశారు. ప్రవక్తలు ప్రవచించిన కాలంలోనే వారికి ఏ విధంగానూ మేలు చేయక ప్రభుత్వాలు కూడా వారిని ఎదిరించి నిలబడ్డాయి. యేసయ్య ప్రవక్త కత్తి చేత నరకబడి చంపబడ్డాడు. యిర్మీయా దీర్ఘదర్శి గురించి మీకు తెలుసు. ఆయన గ్రంథంలోనే రాయబడి ఉంటుంది ఎన్ని శ్రమలు అనుభవించారు, కష్టపడ్డారు, మాట్లాడకూడదని చెప్పి ఆయనకి అనేక కఠిన నియమాలు నియమించి చెరసాల్లోకి ఆయన తోసి, అదేవిధంగా చూడండి ఇశ్రాయేలుకి మధ్యలో బైబిల్ గ్రంథాన్ని దేవుడు ఇచ్చి ఉన్నారు. ఆ కాలంలో అంతా బైబిల్ గ్రంథాన్ని నుంచి చేతిరాతతో రాస్తారు. అలా రాసి పెద్ద పెద్ద మట్టి జాడీల్లో ఆ జాడీలు మనుషుని యొక్క ఎత్తుకుంటాయి. అందులో పుస్తక చుట్టల్లో ఉంచి ఆ చుట్టలను కాపాడుతూ ఉంటారు. ఆ దేశంలో ఉండే ప్రజలు శత్రువుల భయం చేత పారిపోయేటప్పుడు వారి కుటుంబాన్ని కాపాడుతున్నారో లేదో గాని, పిల్లల్ని కాపాడుతున్నారో లేదో గాని, వారి యొక్క సొత్తును కాపాడుతున్నారో లేదో గాని, అవన్నీ రెండో ఆప్షనే. మొదట ఈ యొక్క బైబిల్ చుట్టలను పట్టుకుని పరిగెడతారు. అలా పట్టుకుని పరిగెత్తి చాలా సేఫ్ అయిన ఒక స్థలంలో భూమిలో కప్పిపెట్టి దాని మీద ఒక ఆనవాలు పెడతారు. మళ్ళీ తిరిగి ఆ దేశానికి వారు వచ్చినట్లయితే వారి పిల్లలకు ఆ యొక్క స్థలం గురించి చెప్తారు. ఈ విధంగా సేకరించబడేది ఈ యొక్క బైబిల్. మీరు బాగా చూడండి, యిర్మీయా కాలంలో రాయబడిన బైబిల్ ఎలా ఇప్పుడు మన చేతికి అది అందింది. మోషే కాలంలో రాయబడిన బైబిల్, దాని తర్వాత అది దేశం ఎన్నో ఎత్తు పొలాల్లోకి ఎన్నో విధాలుగా శత్రువు భయపెట్టడం వంటి కార్యాల మధ్యలో అది వెళ్ళినప్పుడు, అనేక వందల సంఖ్యలో యుద్ధాలు సంధించినప్పుడు బైబిల్ మాత్రం నాశనం అవ్వకుండా మన చేతికి వచ్చి అందింది అంటే దాని వెనకాతల ఎంత గొప్ప పోరాటాలు ఉంటాయో చూడండి. లోకంలో ఉండే ఇతర వేద గ్రంథాల యొక్క చరిత్ర చూస్తే ఈ రీతిలో ఈ బైబిల్ గ్రంథానికి వచ్చిన వ్యతిరేకత వేరే ఏ వేదానికి మీరు చూడలేరు. కారణం ఏంటో తెలుసా? ఈ లోకం దుష్టుని చేతిలో ఉంది. దుష్టుడు ఒక కార్యాన్ని ఎదిరించినట్లయితే అది ఖచ్చితంగా దేవునిదై ఉంటుంది. అప్పుడు దేవుడి యొక్క మాట బయటికి రాకూడదు అని ఈరోజు నిన్న కాదండి, వాడు ఆరంభ కాలం మొదలుకొని ఈ యొక్క వాక్యానికి విరోధంగా కార్యాలు చేశాడు. ఈ బైబిల్ నిమిత్తం అగ్నిలో కాల్చివేయబడిన వారు ఎంతమంది అండి? ఈ బైబిల్ని వదిలిపెట్టాలని వారిని ప్రాణంతో క్రూర మృగాలకి ఎరగా పడవేసింది ఎంతమంది? చేతిలో కలిగి ఉన్న యొక్క బైబిల్ వెనకతలు ఎంతమంది రక్తం ఉందో మీకు తెలుసా? ఎంతమంది చంపబడ్డారో మీకు తెలుసా? ఇవన్నీ దాటే ఈ బైబిల్ మన చేతులకి వచ్చి చేరింది. చాలా ఆశ్చర్యమైన కార్యం, చాలా ఆశ్చర్యమైన విషయం. 100 సంవత్సరాల వయసు గల యోహాను పద్మస్ అనే ద్వీపంలో, అది చాలా చల్లగా ఉండే ఒక ద్వీపం, అది ఇప్పుడు ఉంది. చుట్టూ పర్వతాలు ఉంటాయి, అక్కడ సిద్ధం మైనస్లో ఉంటుంది. అక్కడ చెరపట్టబడిన రోమీల వల్ల చెరపట్టబడిన ఖైదీలను అక్కడికి తరలిస్తారు. వారి దేశాన్ని తీసుకుని వచ్చి అక్కడ వదిలేస్తుంటారు. అక్కడ చూస్తే మనుషులు ఉండనటువంటి స్థలం, చల్లగా ఉండే స్థలం, ఎవరు జీవించినటువంటి ఒక స్థలం అది. ఆ స్థలంలో వారు తమ మానసిక స్థితిని కోల్పోయి వారిని ఒకరినొకరు చంపుకుని వారే పోతారట. చాలా మంది ఖైదీలు, చాలా మందిని అక్కడ తీసుకుని వదిలిపెడతారు. వారు ఒకరినొకరు కొట్టుకుని గొడవలు ఆడుకుని, వారికి ఒక పద్ధతైన ఆహారం వసతులు ఏమి ఉండవు. వారిని కఠినమైన కావల్లో ఉంచుతారు. ఇటువంటి స్థలంలో 100 సంవత్సరాల వయసు గల ఒక పెద్ద వ్యక్తి
ఆయనకు దేవుడు బయలుపరిచిన ప్రకటన గ్రంథం అనే గ్రంథం అది ఎలా మన చేతికి వచ్చింది, దాని బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారు, ఈయన విధంగా రాయడానికి కలిసిన ఉపకరణాలు ఆయనకి ఎవరిచ్చారు, ఆయన రాసింది ఎలా మళ్ళీ ఊర్లోనికి తీసుకుని వచ్చి భద్రపరిచారు, అది ఎలా మన చేతికి వచ్చేరింది, ఇవన్నీ ఆశ్చర్యమే. ఇర్మియా రాసిన దేవుని మాటలు ఆ దినాల్లో రాజుల మూలంగా బహిష్కరించబడి కత్తితో ముక్కలు చేసి అగ్నిలో వేయబడి కాల్చబడి మళ్ళీ తిరిగి కూర్చుని రాసి దాన్ని దాచిపెట్టి అది ఇప్పుడు మళ్ళీ మన చేతులకు దొరికింది. ఇవన్నీ ఒకవైపు అనేకమైన పోరాటాలు సహించి వేల లక్షల సంఖ్యల సాక్షుల యొక్క రక్తం చిందించబడి కాపాడబడిన బైబిలే ఈ బైబిల్. అప్పుడు ఒక్కొక్క కాలఘట్టములో ఈ బైబిల్కి వ్యతిరేకంగా సాతాను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎలాగైనా దీన్ని నాశనం చేయాలి, ఎలాగైనా గందరగోళం గురి చేయాలి, ఎలాగైనా మార్చేయాలి అని. ఈ అంత్య దినాల్లో ఇంకా తీవ్రంగా వాడు అక్కడ క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు ఈ బైబిల్ గ్రంథంతో సాతాను ఇంతగా పోరాడాలి? ఒక ప్రశ్న మీకు వస్తుంది కదా. ఈ రోజున కాదు, ఆరంభం నుండే. ఎందుకు? బైబిల్లో అందులో దేవుడి యొక్క మాటలున్నాయి. దాన్ని ఎదిరించి నాశనం చేసేయాలి, లేకుండా చేయాలి, దాన్ని ఆపేయాలి అని ఎందుకు సాతాను అంత తీవ్రంగా పోరాడాలి? ఎందుకు దాన్ని చూసి ఇంతగా భయపడాలి అనే ఒక ప్రశ్న వస్తుంది. దానికి జవాబు చెప్పడానికి ముందుగా నేను ఒక కార్యం చెప్తాను. ఒకసారి సువార్థికులు వారు వెళ్ళి ట్రాక్స్ పంచుతూ ఉన్నారట. ట్రాక్స్ పంచుతున్న సమయంలో ఒక తీవ్రమైన మత సంస్థకు చెందినవాడు వచ్చి వారితో గొడవలాడి ఈ ట్రాక్స్ ఇవ్వకూడదని చెప్పి లాక్కొని చింపివేసి దాన్ని అగ్నిలో పడవేసి ఇది ఇవ్వకూడదని ప్రజలకని చెప్పారు. అప్పుడు వయసైన ఒక సేవకుడు ఆయన ఈ విధంగా అడిగారు, ఇంతమంది వచ్చి ఈ చిన్న పేపర్ని చూసి ఎందుకెంతగా భయపడుతున్నారని అడిగారట. ఈ పేపర్ వచ్చి మీ యొక్క ప్రజలను మార్చినట్లయితే ఎందుకు ఆ యొక్క ప్రజలు మారకుండానట్లు మీరు ఒక పేపర్ని తయారు చేయకూడదని అడిగారట. ఇది ఒక చిన్న పేపర్ మీ ఊరిలోకి వచ్చి పంచితే ఆ ఊరిని ఇది మార్చేస్తుందని మీరు భయపడుతున్నారు. అప్పుడు ఈ పేపర్కి మీరు ఎందుకెంతగా భయపడుతున్నారని అడిగారు. అది నిజమే. సాతాను మనం చూడండి సాధారణ బైబిల్ అని అనుకుంటాం. కొన్ని సందర్భాలు చూస్తే లెఫ్ట్ హ్యాండ్లో తీసుకుని వచ్చి పెడతాం, టేబుల్ మీద పడేస్తాం, లేకపోతే పక్కన ఎక్కడైనా, లేకపోతే సంఘానికి వెళ్ళే సమయంలో దాన్ని వెతుకుతాం. దాని యొక్క విలువ మనకు తెలియదు. కానీ సాతాను ఎందుకు దాన్ని చూసి ఇంతగా భయపడాలి, దీన్ని ఎలాగైనా దీనిలోండి తీసేయాలని చెప్పి ఎందుకు ఆలోచించాలి? ఆ సేవకుడు అడిగింది న్యాయమే కదా. ఒక పేపర్ని చూసి నువ్వెందుకు భయపడుతూ ఉన్నావు? ఈ పేపర్ వెళ్ళి మీ ఊర్లో ఉన్న వారి జీవితాన్ని మార్చివేస్తుందా? వారు ఇప్పటి వరకు కాలకాలముగా వెంబడిస్తున్న మత నమ్మికను మార్చేస్తుందా? అలా మార్చేస్తుందని చెప్తే మీరు నమ్మే మత నమ్మిక ఉంది కదా, దాన్ని ఒక పేపర్లో ప్రింట్ చేయండి, మీరు తీసుకుని వచ్చి ఇవ్వండి, మాకే ఇవ్వండి, మా సంఘానికి తీసుకుని వచ్చి ఇవ్వండి, మేము భయపడము. అది నిజమే. నేను ఇస్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు, ఇంకా కొన్ని దేశాలకు వెళ్ళినప్పుడు వేరే మతానికి చెందిన వారు ఇస్రాయేల్ దేశంలో చూస్తే చాలా మంది వేరే మతానికి చెందినవారు రోడ్డు ప్రక్కనే నిలబడి ఆ వచ్చేవారికి తమ యొక్క మత ప్రచారాన్ని అలాగే ప్రచురణలు ఇస్తూ ఉంటారు. నేనైతే ఎవరిని హర్ట్ చేయను, నేను అది తీసుకునని చెప్పను. ఇస్తే సంతోషంగా తీసుకుంటాను. వారిచ్చేది సరే తప్పనేది వేరు. వారు మన మీద ఒక అక్కర కలిగి మనకు తెలిసింది వారికి తెలియాలని కదా ఇస్తున్నారు. వారి భావాలను గాయపరచకూడదని చెప్పి అనేక పుస్తకాలు నేను తీసుకున్నాను. చాలామంది నాకు ఇచ్చారు, వచ్చి ఇది మా మత పుస్తకం, ఇది నమ్మిక, ఇది చదివి చూడండి అని చెప్తే సరే ఇవ్వండి అని తీసుకున్నా. ఎందుకంటే నాకు తెలుసు మీరు ఏ పుస్తకం, ఏ పత్రిక, ఏ పేపర్ ఇచ్చినా సరే ఈ బైబిల్ గ్రంథాన్ని నా మనసులో నుండి ఎవరు తీయలేరు. ఈ బైబిల్ ఏంటి అనేది నాకు తెలుసు. కాబట్టి నేను దేన్ని చూసి భయపడాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఆ సేవకులు అడుగుతున్న ఎందుకు నువ్వు భయపడుతున్నావని. మీ అభిప్రాయాలను ఇదే విధంగా ఒక పుస్తకంగా ప్రింట్ చేసి మీరు తీసుకుని వచ్చి ఇవ్వండి, మా సంఘానికి వచ్చి ఇవ్వండి. మాకైతే దాని గురించి భయం లేదు. అప్పుడు మీకు తెలుస్తుంది వారు ఎదిరించేది, ఇవ్వకూడదని అడ్డగించేది అదే బైబిల్కి దొరికిన బైబిల్ యొక్క శక్తియు సామర్థ్యం. దాన్ని వారు అంగీకరిస్తున్నారనేదే అది చూపిస్తుంది. ఇది వస్తే ఊరు మారిపోతుంది, ప్రజలు మారిపోతారు.
అప్పుడు మార్చగలిగే బైబిల్ని ఎందుకు మీరు దాచిపెట్టాలి? అలాగైతే వారిని మార్చకుండా ఉండడానికి మీ వైపు ఎటువంటి వేదం లేదా అనే ప్రశ్న న్యాయమైనదే. అదే విధంగానే సాతాను వాడు చేసే ఒక్కొక్క క్రియల్లో మీరు బాగా ఆలోచించి చూస్తే ఎందుకు వాడు ఇంతగా బైబిల్ని వ్యతిరేకించాలి? అది వాడి మనసులో ఉండే ఒక భయాన్ని చూపిస్తుంది. భయమే అండి అది. బైబిల్ని చూస్తే ఎందుకు ఆ బైబిల్ని వ్యతిరేకిస్తున్నాడు? ఎందుకు ఈ బైబిల్ మీద అంత్యదినాల్లో వాడు గురిపెడుతూ ఉన్నాడు? ఎందుకు ఎన్ని తంత్రాలు చేసి రాజులందరినీ లేపి, ఆ కాలంలో మీరు చూస్తే రాజులనే విరోధంగా లేపి వారిని పెట్టుకుని, నీరో చక్రవర్తి అని చెప్పాడు, నేను ఉండేటప్పుడు నా పరిపాలన ముగియబడే లోపల ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవ్వరి చేతుల్లో లేకుండానట్లు నాశనం చేస్తానన్నాడు. నీరో రాజు అయితే ఇప్పుడు లేడు, కానీ బైబిల్ ఉంది. అనేక రెట్లు అది ఎదిగింది. అన్నిటినీ దాటుకుంటూ ఈ బైబిల్ వచ్చింది. అప్పుడు అనేక శోధనలు, ఈ రాజులను పెట్టుకునే శోధనలు. గత వారమే నేను చెప్పాను, ఇంగ్లాండ్ దేశంలో అక్కడ ఒక రక్తమేరి అనే ఒక అమ్మగారు, ఆమె రాణిగా ఉండేవారు. వారు క్రైస్తవులను పట్టుకుని బాధ పెట్టి బైబిల్ తీసుకునేవారు. బైబిల్ గ్రంథాన్ని అగ్నిలో పడివేసి కాల్చివేసేవారు. ఈరోజు ఆ రాణి లేదు, కానీ బైబిల్ ఉంది. అప్పుడు ఎందుకు సాతాను ఇంతగా దేని నిమిత్తం భయపడాలి, ఇంత తీవ్రత చూపించాలి అని ఆలోచిస్తే ఒక కార్యాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. ఈ భూమి ఉంది చూడండి, ఈ భూమి మొత్తం అంతా దేవుడి వాక్యం మూలంగా నిర్మించబడింది. దేవుడు తన యొక్క నోటి మాట ద్వారా ఈ లోకాన్ని సృష్టించారు. ఆయన కలుగునుగాక అని చెప్పారు, ఈ భూమి ఏర్పడింది. బైబిల్ ఎదగా చెప్తుంది, ఆయన వాక్యం మూలంగా ఈ లోకం కలుగు చేయబడింది, సర్వ సృష్టి కలుగ చేయబడింది. అప్పుడు దీన్ని మనం వేరే వెర్షన్లో చెప్పాలి అంటే, ఈ లోకం యొక్క మాలిక్యూల్స్ అని చెప్తారు చూడండి, మూల పదార్థాలు, అది మొత్తం దేవుడి యొక్క మాట మూలంగా ఏర్పరచబడింది. ఆ మాటే దాన్నే ఏర్పరిచింది. మనుషునికి చూసినట్లయితే మనుషుని యొక్క శరీరాన్ని తయారు చేయడానికి మూల పదార్థాలు ఉంటాయి. వాటిని DNA అంటారు. అవన్నీ ఒకటిగా కలిసి, సెల్లన్నీ కలిసి ఒక ఇమేజ్, ఒక రూపమును మనుషునికి ఏర్పరుస్తున్నాయి. వీటన్నిటినీ పరిశీలించి చూసినప్పుడు శాస్త్రవేత్తలు ఏం కనిపెట్టారంటే, మనుషుని యొక్క శరీరంలో ఉండేవన్నీ సిలికాన్ అనబడే మట్టికి సంబంధించిన మాలిక్యూల్స్. బైబిల్ అయితే వీరు ప్రయోగాలు చేసి కనిపెట్టడానికి ముందుగానే బైబిల్ ఏం చెప్తుందంటే, మనుషుని దేవుడు మట్టి మూలంగా సృష్టించారు. శరీరంలో ఉన్న అన్ని కార్యాలు మీరు తీసి చూడండి, దాని యొక్క మూల పదార్థాలన్నీ మట్టిలో నుండి సృష్టించబడ్డాయి. మట్టికి స్వంతమైనవి, మట్టితో కలిసి ఉన్నవే అవి మన శరీరంగా ఉన్నాయి. అదే బైబిల్ చెప్తుంది, మన యొక్క రూపం ఏంటనేది ఆయనకు తెలుసు. ఆయన మనని మట్టిగానే చూస్తూ ఉన్నారు. అప్పుడు మన శరీరం అంతా మట్టే. మనుషుడు మట్టిగా ఉన్నాడు, తిరిగి మట్టిలో కలిసిపోతాడు అని బైబిల్ మనకి హెచ్చరిస్తూ చెప్తుంది. అప్పుడు ఎలాగైతే మన యొక్క మూల పదార్థాలు, శరీరం యొక్క మూల పదార్థాలు, మాలిక్యూల్స్ మట్టికి సంబంధించినవిగా ఉన్నాయో, ఈ మట్టి అనేది, ఈ భూమి అనేది దేవుడి యొక్క వాక్యం మూలంగా నిర్మించబడ్డాయి. దేవుడు మనిషిని తన యొక్క చేతితో రూపొందించారు, కానీ లోకాన్ని దేవుడు తన నోటి మాట ద్వారా నిర్మించారు. కలుగునుగాక అన్నారు. లోకాన్ని కలుగు చేయడానికి ఆయనకి ఎటువంటి మూల పదార్థం అవసరం లేదు, మాట. అప్పుడు ఈ మాట మూలంగానే ఇది నిర్మించబడింది. సాతాను చేతిలోకి ఈ లోకం వెళ్ళిపోయింది కదా. మనుష్యునికి దేవుడు ఈ లోకాన్ని తన యొక్క మాట అనే మాలిక్యూల్స్, దాని యొక్క అణువులు అన్నీ దేవుడి యొక్క మాటయే ఉన్నాయి. అందులో సృష్టించబడిన లోకాన్ని మనుషుని చేతికి దేవుడిచ్చి ఉన్నారు. మనుషుడు ఒక ఫలముకు ఆశపడి ఈ లోకాన్ని సాతాను చేతికి ఇచ్చేశాడు. ఇప్పుడు ఈ లోకం సాతాను యొక్క ఆధీనంలో ఉండడం వల్ల దీని యొక్క మూల పదార్థాలు, బైబిల్లో వాక్యములతో నింపబడిన మూల పదార్థాలు, అవి పూర్తిగా పని చేయలేకపోయినా కూడా దాని యొక్క మూల పదార్థాలు వాక్యం మూలంగానే కలిగాయి. అదే లోపల క్రియ చేస్తుంది. అకస్మాత్తుగా దేవుడు తన వాక్యాన్ని పంపిస్తే ఇవన్నీ తిరిగి పునరుత్థానం అవుతే సాతాను యొక్క ఆధీనంలో నుండి అవి బయటికి వచ్చేస్తాయి. ఇప్పుడు సమీప కాలంలో చూడండి, జపాన్ దేశంలో విమానాశ్రయం పక్కనే ఒక పెద్ద బాంబు పేలింది. అది అణుబాంబు వంటి బాంబు. అది ఏ బాంబు ఎవరు వేశారని చూస్తే 2వ ప్రపంచ యుద్ధం సమయంలో
ఆ సమయంలో వేయబడిన ఒక బాంబు అది మట్టిలో కలిసిపోయి అకస్మాత్తుగా రిలీజ్ అయ్యి అది పేలిపోయింది. అదే విధంగా ఈ లోకం ఇప్పుడుంది చూడండి. ఈ లోకం ఒకరి ఆధీనంలో ఉన్నా కూడా దీని యొక్క మూల పదార్థాలు అన్నీ దేవుని యొక్క వాక్యం మూలంగా కలుగు చేయబడ్డాయి. అది ఒకసారి తిరిగి లేస్తే సాతాను యొక్క ఆధీనం నుండి బయటికి వెళ్ళిపోతుంది. దానివల్ల సాతాను ఏం చేస్తున్నాడంటే ఈ బైబిల్ వాక్యం అనే యొక్క మూల పదార్థాలు నిర్మించబడ్డ ఈ లోకాన్ని ఆ మూల పదార్థాలు తీసివేసి తన యొక్క సొంత కార్యాలను పెట్టి ఇది తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందునిమిత్తమే బైబిల్లో వాక్యాలు ఎక్కడైతే ప్రకటించబడుతున్నాయో అవన్నీ వాడికి ద్వేషాన్ని కలుగు చేస్తున్నాయి. ఆ వాక్యాన్ని తిరిగి జీవింపజేసే స్థలాల్లో వాడికి కోపం వస్తుంది. ఎందుకంటే ఇది మళ్ళీ మీరు చెప్పి జీవింపజేసినప్పుడు దేవుని యొక్క వాక్యం మూలంగా రూపొందించబడిన ఈ లోకం ఎక్కడ తన చేతి నుండి జారిపోతుందో, ఎక్కడ తన ఆధీనంలో లేకుండా పోతుందేమో అని ఈ మూల పదార్థాలు తీసివేసి తన యొక్క కార్యాలను తీసుకుని వచ్చి ఆ స్థలంలో రీప్లేస్ చేయాలి. దానిలో మొదటి కార్యంగానే మనుషుని యొక్క చేతిలో నుండి బైబిల్ని తీసివేయడం, లోకంలో యొక్క బైబిల్ మర్చిపోయేటట్టు చేయాలి, లేకపోతే కనిపించకుండా చేయాలని వాడు చాలా తీవ్రంగా పనిచేస్తున్నాడు. దేవుడు ఈ బైబిల్ని మనుషుల చేతికిచ్చారు. ఈ లోకాన్ని వాక్యం మూలంగా రూపొందించబడిన ఈ లోకాన్ని మనుషుల చేతికే ఇచ్చారు. మనుషుల చేతికి ఇవ్వడం మూలంగా దేవుడు మనుషుల మూలంగా తన యొక్క మాటను బయలుపరిచి ఈ లోకాన్ని దేవుడు మళ్ళీ సరిచేయగలరు. అది వాడికి తెలుసు. అప్పుడు మళ్ళీ దీన్ని సరిచేయడానికి తన యొక్క ఆధీనంలో నుండి ఈ లోకాన్ని విడిపించడానికి జయం పొంది ఈ లోకం మీద దేవుడు ప్రభుత్వం చేసే విధంగా ఆయత్తపరచాలంటే ఈ బైబిల్ వాక్యాలనేవి వీటితో సరిపోల్చలేనివి. కాబట్టి ఎలాగైనా మనం ఈ వాక్యాన్ని పాడు చేసేయాలి, లేకుండా చేయాలి. వాక్యం జీవం గలది. కానీ ఆ వాక్యాన్ని భూమిలో ఉండే మనుషుల మూలంగానే దేవుడు వాటిని వాడాలని కోరుకుంటున్నారు. దేవుడి గురించి నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను. ఆయన తన న్యాయాన్ని దాటి ఏమీ చేయరు, అనీతిగా అన్యాయంగా ఏం చేయరు. అలా చేస్తే సాతాను ఏమాత్రమండి ఎప్పుడో ఒక్క నిమిషం తన నాసికల శ్వాసలో వాడిని నాశనం చేస్తుంటారు. కానీ దేవుడైతే న్యాయంతో ఉండేవారు. దేవుడు ఈ లోకాన్ని, భూమిని మనుషులకు ఇచ్చి ఉన్నారు, రాస ఇచ్చేశారు. దాన్ని ఆయన మార్చరు. ఇప్పుడు అందులో ఎటువంటి మార్పు తీసుకుని రావాలన్నా మనుషుల మూలంగానే దేవుడు అక్కడ క్రియ చేయాలి అనుకుంటున్నారు. కాబట్టి ఈ వాక్యాన్ని మనుషులు మర్చిపోయే విధంగా చేసి ఆ వాక్యం యొక్క కార్యాలను మర్చిపోయేటట్లు చేయొచ్చు, లేకపోతే బలహీనపరచవచ్చు అనేది సాతాను యొక్క ప్రణాళికబద్ధమైన నమ్మిక. అది మాత్రమే కాదు, దాన్ని తీసివేసి రీప్లేస్ చేసినట్లుగా వాడు తన యొక్క మాటలను, తన యొక్క తత్వమును, తన యొక్క వేద గ్రంథాన్ని అక్కడ తీసుకుని వచ్చి పెట్టాలి. దానివల్ల ఏమవుతుందని అడిగితే భూమి యొక్క మూల పదార్థాలు మార్చబడి అది సాతాను చేతులు చిక్కున్నట్టుగా నిరంతరంగా మార్చబడుతుంది అనేది సాతాను యొక్క ఒక గుడ్డి నమ్మిక. కానీ ప్రభు అయిన దేవుడు తన యొక్క వాక్యం నిమిత్తం ఆయన వైరాగ్యం కలిగి ఉన్నారనే విషయం మీరు మర్చిపోకూడదు. దీన్ని బట్టి మనం ఏం చెప్తున్నామంటే వాక్యాన్ని నుండి మీ నుండి తీసివేయడానికి ప్రయత్నం చేస్తున్న దేనిని మీరు నమ్మకండి. ఒక ఆరాధనకు వెళ్తున్నారు, ఆ ఆరాధన వాక్యాన్ని మర్చిపోయేటట్టు చేస్తుంది. వాక్యం వైపు వెళ్ళనివ్వకుండా అది మిమ్మల్ని అడ్డగిస్తుంది. అదే వాడికి కావాలి. వారు ఏదైనా ఆడని, పాడని, గెంతులు వేయని, భాషల్లో మాట్లాడటం ఏది కావాలన్నా చేయనివ్వండి, వాక్యాన్ని మాత్రం వారు వెంబడించకూడదు. ఈ దినాలు చూడండి, వాక్యం లేకుండా పోవడం చూస్తున్నా. కానీ దేవుడు చెప్తున్నది ఈ వాక్యమే ఈ లోకం యొక్క మూల పదార్థాలు. మీరు బాగా అర్థం చేసుకుని ఇది మార్చబడితే లోకం యొక్క పునాదులే కదల్చబడి మార్చబడతాయి. అప్పుడు ఈ వాక్యం ఉన్నంత వరకే లోకానికి సేఫ్. ఈ బైబిల్ మూలంగానే, వాక్యం మూలంగా, దేవుడి యొక్క వాక్యం మూలంగా లోకం నిర్మించబడింది. అప్పుడు మీరు చక్కగా ఒక కార్యాన్ని గమనించాలి. వాక్యం నుండి మిమ్మల్ని తప్పింపజేసి ఏ ప్రసంగమైనా దానిని మీరు తృణీకరించండి. వాక్యం నుండి మిమ్మల్ని వేరు చేయాలని ప్రయత్నం చేస్తున్న ఏ యాక్టివిటీ అయినా మీరు అంగీకరించకండి. మేము వెళ్ళాం, నేను అందుకే అప్పుడప్పుడు చెప్తున్నా, మీరు ఒక చర్చికి వెళ్ళారా, 3 గంటలు అక్కడ కూర్చున్నారా,
ముగించుకుని వచ్చేటప్పుడు ఈరోజు నేను దేవుడి గురించి ఏం తెలుసుకున్నా, బైబిల్ గురించి ఏం తెలుసుకున్నానో ఆలోచన చూడండి. ఈ దినాల్లో మనం చూస్తే ఒక సంబరాలు, ఆర్భాటములు, శబ్దములు, ఊలలు, అర్థమే లేనటువంటి ఊలలు. దాని గురించి అంతా బైబిల్లో రాయబడింది. దాని గురించి ఇంకోసారి చెప్తాను. అందులోంతా ఊ ఆ అని అరవడం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కొంచెం కొంచెం మనల్ని, వాక్యాన్ని మర్చిపోయేటట్టు చేస్తున్నాయి. కొంతమంది ఇటువంటి వ్యక్తులు బైబిల్ తీసుకుని వ్యాఖ్యానం చేస్తానని ఇటు పరిగెడుతుంటారు. చివరిగా చూస్తే అదే నిజానికి చాలా దూరంలో ఉన్న మాటలై ఉంటాయి. ఇంకా కొంతమంది ఉంటారు, వారు చక్కగా ప్రసంగం చేయగలరు, కానీ సమీప కాలంలో చూస్తే వారు మారిపోయి అనవసరమైన కార్యాలను మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఏంటంటే బైబిల్ నుంచి మిమ్మల్ని దృష్టి మళ్లించే కార్యం. ఇంకా కొంతమంది చూడండి, ఆ సేవకుడు అలా చేస్తున్నాడు, ఈ సేవకుడు అక్కడ ఈసీఆర్లో పెద్ద బంగ్లా కొన్నాడు, ఈ సేవకుడి బ్యాంకులో ఇంత డబ్బులు ఉన్నాయి. ఇలా చెప్పేటప్పుడు ఈ కార్యక్రమాలు చూడడానికి అనేక వేల మంది పోటీపడి చూస్తూ ఉన్నారు. మన దృష్టి అంతా ఇప్పుడు ఏ సేవకుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం కొంటున్నాడు, ఎలా ఉంటున్నాడు అనే దాని మీద తప్పించి మనం వాక్యాన్ని చూడట్లేదు, అందులో ఉండే కార్యాన్ని చూడట్లేదు. మీ యొక్క దృష్టిని వాక్యం మీద తప్పించి వేరే ఏ కార్యం మీద ఏదైనా మరల్చవచ్చు. ఎంటర్టైన్ వైపు మరల్చవచ్చు, కొరతలు చెప్పేదాని వైపు మరల్చవచ్చు. అడిగితే వెంటనే పౌలేంచి కొరతలు చెప్పలేదా అని అడుగుతారు. కాలక్షేపానికి ఇదేనా? దీనివల్ల ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇందులో ఏం జరుగుతుందని అడిగితే ప్రజల యొక్క హృదయమే వాక్యాన్ని పరిశీలించడం వదిలిపెట్టి ఈ సేవకుడు, వాడు వేసుకున్న షర్ట్ ఎంత వెల, వారు చేతి కట్టుకున్న వాచ్కి ఎంత వెల, ఈ విధంగా వీటన్నిటి గురించి ఆలోచించడం మొదలుపెట్టి వారికి వాక్యంలో ఉన్న రుచిని కోల్పోయి, నమ్మికను కోల్పోయి దాన్ని ఫాలో చేయడం మొదలుపెట్టి కాలక్షేపానికి ఇదే వెతుకుతూ ఉంటారు. యూట్యూబ్ వీడియోస్లో నేను ఎక్కువగా చూడట్లేదు. యూట్యూబ్లోకి మీరు వెళ్ళి చూడండి. కొంతమంది స్నేహితులు ఏదైనా వ్యత్యాసం మాట్లాడితే ఓ ట్రెండ్ పంపిస్తూ ఉంటారు, అంతే. దాని లోపలికి వెళ్ళి మీరు చూడండి. కొరతలు చెప్పి ఒక సేవకుడిని, పరిచర్యలను, సంఘమును కొరతలు చెప్పి, కొరతలు ఉంటాయి లేదని చెప్పలేదు, కానీ కాలక్షేపానికి ఇదే చెప్పేటప్పుడు ఆ కార్యక్రమాలు చూసే గుంపే అధికం. ఎవరు చెప్తున్నారు, నేను వాక్యాన్ని మాట్లాడాను, 400 వ్యూస్ కూడా నాకు లేవు, కానీ నేను ఆ సేవకుడు ఇలా చేశాడు అలా చేశాడు మాట్లాడితే 40,000కు మించి చూస్తున్నారే ఒక్కొక్క కార్యక్రమాన్ని అంటున్నారు. రానివ్వండి, అప్పుడు 40,000 మంది ఎవరేం చేస్తున్నారని చూడడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. అప్పుడు దీని మూలంగా ఆ సేవకుడు మారుమనసు పొందుకుంటాడంటే లేదు. ఆ సేవకుడి యొక్క పరిచర్యను ఫాలో చేస్తున్నారు కదా, వారు మారారంటే లేదు. అక్కడికి వెళ్ళేవారు వెళ్తూనే ఉన్నారు. సమీపంగా నేను చూసిన ఒక కార్యం నిజంగా తప్పైన పరిచర్యే. అమెరికాలో ఈ వ్యక్తే వచ్చి అమెరికాకి ప్రెసిడెంట్గా వస్తారు అని డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడారు. దాని నిమిత్తం ప్రవచించారు. వారు ప్రవచించి నేను వెళ్ళాను, నేను చూశాను, బాకాని ఊదారు. దేవుడు ఒక నిబంధన తీసుకుని వస్తున్నారు. అందులో చూస్తే ట్రంప్ పేరుంది. పరలోకంలో చదివేశారు, డిక్లేర్ చేశారు, ఆయనే అని చెప్పారు. గతసారి రాలేదే. అన్ని సామాజిక మాధ్యమాల్లో వీరంతా అబద్ధ ప్రవక్తలని, వారి ఫోటోలను వేసి మాట్లాడారు. వీరు చెప్పింది జరగలేదు అని చెప్పారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, వారి యొక్క పరిచర్య ఆగిపోయిందా? వారిని ఎవరు ఇప్పుడు ఫాలో చేయలేదా? వారి సంఘాన్ని మూసుకుని వెళ్ళిపోయారా? లేదే, అది అలవాటు ప్రకారం నడుస్తూనే ఉంది. ఇంకా చెప్పాలంటే సాధారణంగా కంటే ఎక్కువ ఎదిగిందే. అలాంటప్పుడు మీరు ఎంత మటుకు చేసినా ఆ సేవకుడు మారడు. వారిని గుడ్డిగా నమ్ముతున్నారు కదా, వారు కూడా మారరు. కానీ మీరు చేసే ఈ కార్యమును బట్టి కలిగే ఒకే ఒక ప్రతిఫలం ఏంటంటే, ఈ ప్రజలు ఉన్నారు కదా, వారికి ఈ విధంగా ఈ పుకార్లు అంటారు, గ్రామాల్లో పుకార్లు అంటారు. ఒక వ్యక్తి ముందుకు వెళ్ళిన తర్వాత వెనకాలనే మాట్లాడతారు కదా, ఈ గాసిప్స్. దాని వెనకాతలే అనేక మంది ప్రజలు వెళ్తూ ఉన్నారు. ఇది ఎవరినైనా మారుద్దామనే ఉద్దేశంతో చేస్తున్నట్లు తెలియట్లేదు. పౌలు చెప్పేది వ్యక్తిని మార్చడానికి ఉండే ఉద్దేశం. ఇప్పుడు ఏంటంటే వ్యూస్ అధికం చేసుకోవాలనే ఉద్దేశం. దీన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. అక్కడ కొరత ఉంది, తప్పుగా ఉపదేశిస్తున్నారు, నేను చెప్పకూడదని చెప్పట్లేదు, కానీ మీరు దాన్ని దాటి వేరే ఏమీ చెప్పట్లేదే. అలాంటప్పుడు మనల్ని వెంబడించే, మనల్ని చూసే ఈ గాసిప్ మీద ఆశ ఉండేవారు వారేం చేస్తున్నారంటే వాక్యాన్ని చూడడం మర్చిపోయి
మీరు వేలెత్తి చూపించే మనుషుల్ని చూడడం మొదలు పెడుతున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుండి వచ్చారు, ఏం చేస్తున్నారు, ఇదే చూస్తున్నారు. అప్పుడు ఇది కూడా వాక్యం నుండి మనుషుల్ని వేరు చేసే ఒక తంత్రం అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇది మీరు ప్లాన్ వేసుకొని చేస్తున్నా చెప్పట్లేదు, వారికి తెలియక చేస్తున్నారు, సాధారణ దీన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఇప్పుడు ప్రజలు వాక్యాన్ని వెతికి చదివే కాలములు తొలగిపోయి వాక్యాన్ని తెలుసుకోవాలి అనే ఆ కాలములు కోల్పోయి ఇప్పుడు సంఘములను, పరిచర్యలను, సేవకులను ఫాలో చేస్తూ వారిని పరిశీలిస్తూ ఉన్నారు. అప్పుడు బైబిల్ ఉంది కదా చేతిలో అంటున్నారు. సాతానికి ఇదే కావాలి. బైబిల్ బలహీనపడి బైబిల్ యొక్క కార్యములు నిలిపివేయబడితే ఈ లోకంలో మీరు గొప్ప గొప్ప భయంకర కార్యాలు చూడాలి. ఈ లోకం యొక్క పునాదే వాక్యమే, దేవుని యొక్క వాక్యమేనండి. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం దేవునితో ఉండెను. ఆయనే ఈ లోకాన్ని ఆ వాక్యముతో నిర్మించారు. దేని మూలంగా నిర్మించబడిందని అడిగితే వాక్యం మూలంగా కలిగినది. అప్పుడు దీని మూల పదార్థాలు అన్నీ వాక్యంలోనే ఉన్నాయి. అప్పుడు దీన్ని బలహీనపరచాలి, తన యొక్క మాటల మూలంగా దాన్ని రీప్లేస్ చేయాలి. అప్పుడు ఈ లోకాన్ని మొత్తం తన చేతిలోకి తీసుకుని రావచ్చు అనేదే సాతాను యొక్క తంత్రం. మొదట అక్కడ పెట్టబడినవన్నీ తీసివేసి వాడు తన యొక్క కార్యాలను అక్కడ పెట్టి ఈ లోకాన్ని నడిపించాలట. అదే వాడి యొక్క తంత్రం. అప్పుడు ఈ బైబిల్ని ఎవరు వాడుతున్నారనేది చూస్తాడు. ఇది లోకానికి అందరికీ ఇవ్వబడిన బైబిల్ గ్రంథమే, కానీ ఈ బైబిల్ని ఎవరు ఉపయోగిస్తూ ఉన్నారు? ఈ దినాల్లో క్రైస్తవులు వాడుతూ ఉన్నారు. ఇశ్రాయేల్లో, యూదుల్లో కొంతమంది ఉపయోగిస్తూ ఉన్నారు బైబిల్ గ్రంథాన్ని. అప్పుడు వీరిని టార్గెట్ చేయడం మూలంగా ఈ బైబిల్ గ్రంథాన్ని ఎలాగైనా బలహీనపరచాలి అని సాతాను యొక్క తంత్రాల్లో ఇదొకటి అనేది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టే సాతాను ఈ బైబిల్ మీద గురిపెడుతున్నాడు. బైబిల్ మీద గురిపెట్టి ఎలాగైనా దీన్ని ఎందుకు పనికిరా అనుకుండా తీసివేయాలి, లేకుండా చేయాలని అందులో వాడు తీవ్రతను చూపిస్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ బైబిల్ నిమిత్తం ఈ బైబిల్ని మనం వదిలి దూరం అవ్వకూడదు. మీరు బైబిల్ని వెతకాలి, బైబిల్ని వెంబడించే వారంగా ఉండాలి. ఈ దినాల బైబిల్ చదివే వారిని చూడడం అరుదే, బైబిల్ గురించి మాట్లాడే సేవకుల్ని చూడడం అరుదే. మీరు చాలా చూస్తూ ఉంటారు, బైబిల్ గురించి మాట్లాడేవారు, వాక్యం గురించి మాట్లాడేవారిని చూడడం చాలా అరుదు. కాబట్టి సాతాను ఈ బైబిల్ నుండి వాక్యాన్ని గురిపెట్టి వాడు క్రియలు చేస్తున్నాడు. అంత్య దినాల్లో జీవించబోయే దేవుని యొక్క బిడ్డలకు ఈ బైబిల్ చాలా అవసరం. అప్పుడు ఈ బైబిల్ని దాచివేస్తే, బైబిల్ని వారి చేతుల నుండి లాక్కుంటే, ఈ అంత్య దినాల్లో రాబోయే దేవుని యొక్క పిల్లలు ఉన్నారు చూడండి, వారు దేవుణ్ణి తెలుసుకోకనే వారి యొక్క విశ్వాసంలో నుండి వారు తొలగిపోతారు. అప్పుడు అంత్య దినాల్లో జీవింపబోయే ఉపద్రవ కాలం అని వస్తున్నాయి కదా, అందులో జీవింపబోయే దేవుని యొక్క పిల్లలకు బైబిల్ మాత్రమే మార్గం, బైబిల్ మాత్రమే దాన్ని పట్టుకునే వారు జీవించాలి. చూడండి, ఉపద్రవ కాలంలో నేను ఇంతకుముందే చెప్తున్నా, ఉపద్రవ కాలంలో సంఘం కొనుక్కోబడిన తరువాత యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చేటప్పుడు ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళే, లేకపోతే యేసుక్రీస్తుని అంగీకరించే ఒక గుంపు విశ్వాసులు ఈ లోకంలో ఉంటారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడుతూ ఉంది. ఆయన మళ్ళీ ఆకాశంలోనికి తిరిగి వచ్చేటప్పుడు ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు. వారు భూమి యొక్క 4 దిక్కుల్లో నుండి ఆయన వల్ల ఎన్నుకోబడిన వారిని చేరుస్తారు. అది దేవుని యొక్క 2వ రాకడలో జరిగే కార్యం. అప్పుడు ఈ గుంపుగా చేర్చబడి యొక్క పరిశుద్ధులు ఉన్నారు కదా, వీరు 7 సంవత్సరాల ఉపద్రవ కాలాన్ని దాటి వచ్చిన వారు. ఈ 7 సంవత్సరాల ఉపద్రవ కాలంలో సంఘం కొనుపబడిన తరువాత వీరిని కాపాడేది దేవుని యొక్క వాక్యం మాత్రమే. ఎందుకంటే ఆ దినాల్లో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది, క్రీస్తు విరోధి యొక్క ముద్రను పొందుకున్నవాడు తప్పించి ఏ ఒక్కడు అమ్మలేడు, కొనలేని విధంగా సాతాను చేస్తున్నాడు. అప్పుడు ఎవరు అమ్మలేరు, కొనలేరు. కానీ 7 సంవత్సరాలు దేవుని యొక్క బిడ్డలు జీవించాలి. వాడి ముద్రను పొందుకోకుండా ఏ విధంగా దేవుని యొక్క బిడ్డలు జీవించగలరు? దానికి బైబిల్ ఒక వాక్యం చెప్తుంది, మనుషుడు రొట్టె మూలంగా మాత్రమే కాదు, దేవుడి నోటి నుండి వచ్చే ఒక్కొక్క మాట మూలంగా కూడా బతుకుతాడు. అప్పుడు ఈ 7 సంవత్సరాలు చూస్తే దేవుడి యొక్క వాక్యమును బట్టే వారు జీవిస్తారు. అప్పుడు మన మనసులో ఒక ప్రశ్న రావచ్చు,
ఇప్పుడు ఎందుకు అలా జీవించలేకపోతున్నాం అనే ఒక ప్రశ్న రావచ్చు. ఇప్పుడు మనకు కష్టపడచ్చు, పని చేయొచ్చు, వస్తువులు కొనవచ్చు, అమ్మవచ్చు. ఇప్పుడు కాదు, ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడే దేవుడి యొక్క మహిమ పరిపూర్ణంగా బయలుపరచబడుతుంది. ఎప్పుడు అవసరం ఉందో అప్పుడే వాక్యం చెప్తుంది. 40 సంవత్సరాల అరణ్యంలో వారు నడుచుకుంటూ వచ్చారు. ప్రతి దినం దేవుడు వారికి మన్నాను ఆకాశం నుండి కుమ్మరింపజేశారు. ఇప్పటివరకు అది కురుస్తుందని చూడండి. వారు వాగ్దానం చేయబడిన కానాన్లోనికి ప్రవేశించిన యొక్క మరుదినమే ఆకాశం నుండి మన్నా కురిపించబడడం ఆగిపోయిందని వాక్యంలో చెప్పబడుతుంది. ఇక మీరే పని చేయాలి. ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి మీరు వచ్చేటప్పుడు దేవుడు అసాధారణమైన రీతిలో మనల్ని గమనిస్తూ ఉన్నారు, పోషిస్తూ ఉన్నారు. ఈ ఉపద్రవ కాలం వచ్చేటప్పుడు చూడండి, ఆ సమయంలో బియ్యం, ఉప్పు, చింతపండు ఏమీ కొనలేరు. ముద్ర ఉండే తీరాలి. కానీ దేవుడి యొక్క ప్రజలు, ఎన్నుకోబడిన వారు జీవించాలి. అప్పుడు ఏం చేయాలని అడిగితే వారు దేవుని యొక్క నోటి నుండి వచ్చే ఒక్కొక్క మాట మూలంగా వారు జీవిస్తారు. అది ఎలా జరుగుతుందంటే తెలీదు, కానీ దేవుడు తన యొక్క మాట మూలంగా వాళ్ళని జీవింపజేస్తారు. అప్పుడు ఈ వాక్యం కావాలి కదా. దానివల్ల ఏం చేస్తున్నాడంటే ఈ వాక్యాన్ని ప్రజల మధ్యలో నుండి, ఈ లోకంలో నుండి తీసివేయాలి అనేది సాతాను యొక్క తంత్రం. ఈ వాక్యాన్ని బట్టే కదా వారు జీవిస్తారు. తర్వాత ఇంకో కార్యం చెప్పబడుతుంది. ఆ అంత్యదినాల్లో ఆకాశంలో గొప్ప యుద్ధం జరగబోతుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయాన్ని తీసి చదివి చూడండి. ఆకాశంలో గొప్ప యుద్ధం. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహం చెప్పబడే ఆకాశంలో నుండి ఆత్మలు పూర్తిగా క్రిందకి తోసివేయబడుతున్నాయి. మొత్తం అంతా యుద్ధమే. ఇప్పుడు ఆ యుద్ధాన్ని నడిపించింది ఎవరు అని చూస్తే వారి యొక్క ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని యొక్క వాక్యమును బట్టి వాడిని జయించిన వారు. అప్పుడు ప్రాణాన్ని లెక్క చేయని వారంటే మరణానికి లోబడేవారు ఎవరు? మనుషులే కదా. ఆ స్థలంలో దేవదూతలు యుద్ధం చేసినట్టు కనిపించిన ఆ యుద్ధాన్ని నడిపించిన వారు దేవుని యొక్క బిడ్డలు, మనుష్యులు. అప్పుడు వీరి మూలంగానే ఈ మాటలు పంపబడి దేవదూతలు యుద్ధం చేశారు. దీని గురించి ఇంకొకసారి నేను మీకు వివరంగా చెప్తాను, అంత్యదినాల యుద్ధముల గురించి. అప్పుడు ఈ వాక్యమును బట్టి వాడి మీద జయం పొందుకున్నారు. మీరే చదివి చూడండి. అక్కడ గొర్రెపిల్లి యొక్క రక్తం మూలంగాను, సాక్ష్యం యొక్క వాక్యం మూలంగాను వాడిని జయించారు. అప్పుడు ఈ వాక్యమును బట్టే జయం పొందుకోబోతున్నారు కదా. అది సాతానికి తెలుసు కదా. మీరు కలిగి ఉన్న యొక్క బైబిల్, అందులో రాసి ఉన్నది సాతానికి తెలీదా? వాడికి తెలుసు. అప్పుడు ఏం చేస్తున్నాడంటే అంత్యదినాల్లో మనం ఇప్పటి వరకు ఆకాశంలో జీవించాం, దాన్ని తోసివేయబోతున్నారు. మనల్ని కిందకి పడదోసే విధంగా గెలుపొందబోతున్నారు. దేని మూలంగా గెలుపొందుతారు? గొర్రెపిల్ల యొక్క రక్తం, రెండవది సాక్ష్యం యొక్క వాక్యం. అప్పుడు ఈ వాక్యాన్ని మనం లేకుండా చేస్తే, దేవుడి యొక్క బిడ్డల చేతుల్లో నుండి తీసివేస్తే, వారి చేతుల్లో నుండి వెపన్ని తీసుకుంటే వారి బలం పోతుంది. చేతిలో గన్నుంటే కదా చూపించే ఆన్సర్ చెప్తారు. మన చేతుల నుండి దాన్ని తీసివేస్తే, వారి చేతుల నుండి ఆ యొక్క ఆయుధం లేకుండా చేస్తే, లాక్కుంటే, అందువల్ల చూస్తే ఇక 2 కార్యాలకు దేవుని యొక్క రక్తాన్ని ప్రజలు ఉపయోగించకూడదు అన్నట్టుగా దాన్ని కొంచెం కొంచెం మనుషుల యొక్క మనసుల నుండి తీసివేస్తున్నారు. ఆ రక్తం రక్షణను తీసుకుని వస్తుంది. ఒక కాలంలో, ఉజ్జీవం కలిగిన కాలంలో ప్రతిదినం రక్షణ పొందుకున్నారు. కానీ ఈ దినాలు చూడండి, సువార్త తెలియచేయబడట్లేదు. దేవుని యొక్క రక్తం మూలంగా ఉన్న ఆ కార్యములు చాలా తగ్గిపోయి ఇప్పుడంతా దాన్ని కొంచెం కొంచెం మనుషుల యొక్క హృదయంలో నుండి తీసివేస్తున్నారు. రెండవది దేవుని యొక్క వాక్యం. ఆ దేవుని యొక్క వాక్యంలో కలగలుపును తీసుకుని వస్తే, అందులో మిక్సింగ్ చేస్తే కత్తిలా కనిపిస్తుంది. యుద్ధం చేసేటప్పుడు అది 2 ముక్కలైపోతుంది. కత్తి నిజమైన కత్తిగా ఉండాలి కదా. ఈ కత్తిలో నకిలీది ఉందనుకోండి, కత్తి చేయడానికి ఉపయోగించే యొక్క లోహంలో ఏదో కలగలిపేశారు అందులోని, సాక్షి యొక్క వాక్యంలో. దాన్ని పెట్టుకుని మీరు ఎలా యుద్ధం చేస్తారు? అది డమ్మీ కథలనే కదా ఉంటుంది. సినిమాలో యుద్ధం చేస్తారు కదా, ఒక డ్రామాలో యుద్ధం చేస్తారు కదా, అలానే కదా ఉంటుంది. దాన్ని పెట్టుకుని వారు ఏ విధంగా నన్ను పడగొట్టగలరు అని సాతాను అనుకుంటూ దేవుడి యొక్క వాక్యంలో ఈ కలగలుపును తీసుకుని వస్తే ఇది ఎలా ఆయుధంగా ఉపయోగించబడుతుంది? దాన్ని బట్టి సాతాను ఆ వాక్యాన్ని ఎదిరిస్తున్నాడు. మనకెందుకు ఆ వాక్యం అవసరం అవుతుందంటే, ఎందుకు ఈ వాక్యానికి మనం సాక్ష్యంగా ఉండాల్సి ఉంటుంది? దొంగ ఉపదేశాలు అంగీకరించకుండా ఉండేందుకు మనం మన హృదయాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది అని అడిగితే, ఈ వాక్యమే
మిమ్మల్ని ఆ అంత్య దినాల్లో గెలుపొందేవారుగా చేస్తుంది. ఆ వాక్యంలో గందరగోళం గాని, కలగలుపు గాని, లేకపోతే ఈ వాక్యాన్ని మీ మనసులోండి తీసివేస్తే ఇక సాతాను మీద ఆధారపడి జీవించగలరు. సాతాన్ని సపోర్ట్ చేయాలి, వాడిని ప్రైజ్ చేయాలి, వాడు చేసే చట్టాలని సమర్థించాలి. అప్పుడే మీరు ఈ లోకంలో జీవించగలరు. అటువంటి ఒక పరిస్థితి తీసుకుని వస్తాడు. దాన్ని వదిలిపెట్టి సాతాన్ నల్లగొట్టి వాడి మీద జయం పొందుకుని జీవించాలంటే ఆరోగ్యకరమైన వాక్యములు మీ చేతిలో ఉండాలి. కానీ వాక్యం యొక్క ఆరోగ్యమే ఈ దినాల్లో ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. వాక్యానికి బదులుగా వేరొకటి దాన్ని తీసుకుని వచ్చి ఇదే బైబిల్ అని చెప్పే విధంగా ఒక మాయ దృష్టిని రూపొందించి మన కన్నులు ఎదుటి నిలబడితే, మీరు దీన్ని నమ్మి తీసుకుని వెళ్ళి యుద్ధానికి వెళ్ళి నిలబడితే ఒక్క నిమిషం మీ చేతిలో ఉండే ఖడ్గం విరిగి ముక్కలైపోతుంది. మీరు ఎదిరించలేరు. అంత్యదినాల్లో మనకి యుద్ధం ఉంది. దానికి మనకు ఆ వాక్యం అవసరమే ఉంది. అంత్యదినాల్లో చూడండి, మోసం చేసే దీర్ఘదర్శులు వస్తారట. వాక్యం చెప్తుంది అంత్యదినాల్లో అబద్ధ ప్రవక్తలు వస్తారు. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువల్ని మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రంగా నాశనం కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధించుదురు. వీరందరూ అంత్యదినాలు వస్తారు. వీరిని మీరు ఎలా గుర్తించగలరు అంటే, మీరు దేవుడి యొక్క వాక్యాన్ని తెలుసుకొని ఆ వాక్యంను బట్టి మీరు జ్ఞానము గలవారిగా ఉంటే వారిని మీరు కనిపెట్టవచ్చు. దాన్ని కనిపెట్టాల్సిన బాధ్యతను దేవుడు మనకిచ్చి ఉన్నారు. 1 యోహాను 4వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అప్పుడు పరీక్షించి తెలుసుకునే పని ఎవరికి ఇచ్చారు? మనకే ఇచ్చి ఉన్నారు. ఎలా, దేన్ని బట్టి మీరు పరీక్షిస్తారు? నిజమైన ఆరోగ్యకరమైన దేవుడి యొక్క వాక్యంలో అది సరిపోల్చబడుతుందని చూస్తారు. అది సరైన పద్ధతి. ఒక రక్తాన్ని పరిశోధించేటప్పుడు చూడండి, అందులో కలపడానికి కొన్ని కెమికల్స్ అందులో కలుపుతారు. అప్పుడే అందులో ఉన్నది మనం కనిపెట్టగలము. అదేవిధంగా ఈ దొంగలను కనిపెట్టాలంటే దాన్ని కనిపెట్టడానికి మనకొక మూల పదార్థం అవసరమైంది కదా, అదే దేవుడి యొక్క వాక్యం. అప్పుడు ఈ వాక్యాన్ని మీ దగ్గర నుండి తీసివేస్తే ఒకడొచ్చి ఏమి మాట్లాడినా మీరు దాన్ని అలానే నమ్ముతారు. కొంతకాలం ముందు నుండి క్రైస్తవుల మధ్యలో బైబిల్ చదివే అలవాటు అనేది కొంచెం తగ్గిపోయింది. ఇప్పుడంతా ఒకటే ఎంటర్టైన్మెంట్ ఆ యొక్క ఆచారాలు వచ్చాయి. ఒక కాలంలో అంతా చూస్తే కొన్ని స్థలాలు ఇలా చెప్తుంటారు. కొంతమంది గొప్ప గొప్ప సేవకులు చెప్తుంటారు. ఆ కాలంలో అంతా ఉదయాన్నే లేచి మేము ఒక అధ్యాయాన్ని కంఠస్థ పెట్టి అమ్మ దగ్గర చెప్తేనే ఉదయాన్నే టిఫిన్ ఇస్తారంటారు. అప్పుడు అంత మటుకు బైబిల్కి ముఖ్యత్వాన్నిచ్చిన వారు ఇప్పుడు బైబిల్ని మర్చిపోయి చదవడం కూడా లేదు. అసలు ఏదో యూట్యూబ్లో చూసిన సందేశాలు విని ఇది చాలు అని అనుకుంటూ ఉన్నారు. ఇలా వీరు బైబిల్ని మర్చిపోవడం ఆరంభించినప్పుడు ఈ దినాల్లో స్టేజ్ మీదకి బహిరంగంగా వచ్చి ఏది కావాలన్నా మాట్లాడగలుగుతున్నారు. ఏది కావాలన్నా అది అలా ప్రజలు అంగీకరించి నమ్మి చప్పట్లు కొడుతున్నారు. అప్పుడు చప్పట్లు కొట్టేవారు దాన్ని ఎలా అంగీకరిస్తున్నారంటే, వాడికి వాక్యం యొక్క వెలుగనేది లేదు. వాడు ఆ వాక్యాన్ని అర్థం చేసుకోలేదు. ఆ వాక్యంతో మాట్లాడి వారి మాటలను సరిపోల్చి చూడలేదు. కాబట్టి వారు చెప్పే అన్ని కార్యాలను నిజమని నమ్ముతున్నారు. వారిని పరీక్షించి చూస్తే ఆ యొక్క కృప వారికి లేదు. ఎందుకంటే బైబిల్ యొక్క వాక్యం వారి మనసులో లేదు, వారి చేతుల్లో లేదు, వారి యొక్క చదువులో కూడా లేదు. అప్పుడు బైబిల్ లేకుండా చేయడం మూలంగాన ప్రజలను తాను చెప్పేవన్నీ నమ్మింపజేసే విధంగా అబద్ధ బోధకులను నిలబెట్టి వారి యొక్క మాటలు అనేక మంది నమ్మి వెంబడించే విధంగా మొదట బైబిల్ని మన యొక్క చేతిలోనే తీసివేస్తున్నాడు. బైబిల్ని లేకుండా చేస్తున్నాడు. బైబిల్ మనకు అంత్యదినాల్లో ఎందుకు అవసరం అంటే, మీరు కాలు పెట్టే స్థలం అంతట్లో అబద్ధ సేవకులే, దొంగ ప్రవక్తలే. రాబోయే కాలంలో అంతా మీరు చూడండి, అలానే ఉంటారు, అలానే మాట్లాడతారు. ఇదే పరిచర్య, ఇదే మాటలు, ఇదే వాక్యమని అన్ని కార్యాలను, దుష్ట సంబంధమైన కార్యాలను తీసుకుని వచ్చి విత్తుతారు.
దేవుడి యొక్క బైబిల్ వాక్యం మీ దగ్గర లేకపోతే మీరు వీటిని గుర్తించలేరు. అంత బాగానే కదా ఉన్నాయి అంటారు. ఎంత సంతోషంగా ఉంది అంటారు. మనసును ఉల్లసింపజేస్తుంది అంటారు. అందులోపల ఏమీ ఉండదు. అప్పుడు అంత్య దినాల్లో వచ్చే దొంగ సేవకుల్ని మీరు ఆహ్వానించడానికే సాతాను మొదట మీ చేతుల నుండి బైబిల్ని తీసివేస్తున్నాడు. ఆ దొంగ సేవకుల మాయ వల్ల మీరు చిక్కుకోకుండా ఉండడానికి మీకు బైబిల్ అనేది అవసరము. బైబిల్లో వాక్యం మూలంగానే మనం వీటిని తెలుసుకోవడానికి సాధ్యత ఉంది. అంత్యదినాల్లో మీకు న్యాయంగా దొరకాల్సిన కార్యములకు కూడా పోరాడే మీరు జయం పొందుకోవాలి. మన యొక్క కార్యాలను వర్ధిల్లింపకుండా చేసే క్రియలు అధికం. కాబట్టి అంత్యదినాల్లో మీ క్రియలు మీకు ఫలించాలి. మీరు బుద్ధి గలవారుగా నడుచుకోవాలంటే బైబిల్ మీ నుండి దూరం అవ్వకూడదు. దేవుడు యెహోషువకు చెప్పిన ఆలోచన మీకు చదివి వినిపించాలనుకుంటున్నా. యెహోషువ 1:8 ఆ దినాల పూర్తి బైబిల్ అనేది లేదు. ధర్మశాస్త్ర గ్రంథాన్నే మొదట దేవుడు బైబిల్ గ్రంథంగా వారికి రాసిచ్చి ఉన్నారు. ఆయన ఇక్కడ చెప్తున్న చూడండి, 1:7 నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున, అంటే అక్కడ మీరు బైబిల్ ప్రకారం అని తీసుకోవచ్చు. ఆజ్ఞాపించిన బైబిల్ ప్రకారం చేసేటట్లుగా నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి, అది చదివి దాని ప్రకారం చేసే విధంగా నిబ్బరముగా ఉండు, బహుధైర్యంగా ఉండు. ఎందుకన్నా చేయాలంటే బలం కావాలి మనకి. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. అప్పుడు ఆత్మ సంబంధమైన మంచి వ్యక్తి, అలాగే లోకంలో కూడా మంచివాడిగా ఉండాలంటే మీరు దేవుని యొక్క వాక్యంలో కుడివైపు గాని ఎడమవైపు గాని తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును, లేకపోతే ఈ బైబిల్ గ్రంథం, ఎందుకు ఈ బైబిల్ గ్రంథం అంటున్నానంటే ఆ దినాల్లో ధర్మశాస్త్రం గ్రంథం మాత్రం ఉండేది, పూర్తి బైబిల్ లేదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథం నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దాన్ని ధ్యానించినడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. అప్పుడు మనం చక్కగా ప్రవర్తిస్తేనే వాడు మాట్లాడే దాంట్లో ఎక్కడ వంచన వస్తుంది, ఎక్కడ మోసం చేస్తున్నాడు, ఎక్కడ దేవుడి దగ్గర మనల్ని మార్గం తప్పించే ఉచ్చులు పెట్టి ఉన్నాడు అనేది మనం స్పష్టంగా తెలుసుకోగలము. అందువలన ఈ అంత్య దినాల్లో మీకును నాకును బైబిల్ అవసరమై ఉంది. ఆ అంత్య దినాల్లో సాతాను జయించాలి అంటే మనకు బైబిల్ అవసరం. దొంగ సేవకుల్ని కనిపెట్టాలి అంటే మనకు వాక్యం అవసరం. ఈ అంత్య దినాల్లో మీరు జ్ఞానంతో బుద్ధితో నడుచుకోవాలి అంటే మనకి అంత్య దినాల్లో బైబిల్ అవసరం. అంత్య దినాల్లో మనకొక యుద్ధం నియమించబడి ఉంది. ఎఫెసీ 6:12 అందులో ఒక జయం శరీరులతో రక్త మాంసాలతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. ఆ పోరాటంలో గెలుపొందాలంటే మనకి ఆ వాక్యం అనేది అవసరం. అప్పుడు ఈ వాక్యమును మన చేతుల నుండి తీసివేయడం మూలంగా దేవుని యొక్క ప్రజలను బలహీనపరచడం, వాక్యం మూలంగా నిర్మించబడిన లోకాన్ని దానికి వేరైన కార్యాలని పెట్టి తనకు లోబర్చుకోవడము, దేవుని యొక్క ప్రజలు అంత్య దినాల్లో వారికి ఎటువంటి సోర్స్, తప్పించుకోవడానికి సోర్స్ లేకుండా తన మీద మాత్రం ఆధారపడి జీవించడానికి అంత్య దినాల్లో బైబిల్ గ్రంథాన్ని చేతులుండి తీసివేయడానికి సాతాను తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రాబోయే సాతాను యొక్క పరిపాలన కాలంలో అక్కడ మిగులుగా ఉంచబడిన దేవుని యొక్క బిడ్డలకు బైబిల్లో వాక్యం మాత్రమే వారిని కాపాడుతుంది. అదే వారికి ఆహారంగా ఉపయోగించబడుతుంది. అదే వారికి ఒక వెలుగు వలె ఉంటుంది. అప్పుడు దాన్ని తీస్తామంటే ఆ చివరి 7 సంవత్సరాల కాలంలో జీవించే అందరూ సాతాను మాత్రమే వెంబడించి వాడి మీద ఆధారపడి జీవించాలనే ఒక పరిస్థితి ఏర్పరచాలి. దీన్ని బట్టే సాతాను బైబిల్ మీద గురి పెడుతున్నాడు. ఇదే కారణం నిమిత్తం బైబిల్ని మాత్రం మీరు ఏ పరిస్థితులు విడిచిపెట్టకూడదు.
మీరు కూర్చుని బైబిల్ని చదవండి. బైబిల్ చెప్పేదాన్ని వినండి. ఒట్టిది చెప్పబడేది మాత్రం విని మీరు ఒక నిర్ణయానికి రాకండి. ప్రతిరోజు బైబిల్ని చదవడం అనేది ఒక అలవాటుగా మీరు పెట్టుకోండి. అనుదినము వాక్యాన్ని మనం ధ్యానించాలి. బైబిల్ని పూర్తిగా చదివి ముగించండి. ఎందుకంటే బైబిల్ని శీఘ్రముగా మన చేతుల నుండి తీసివేయడానికి, కలగలుపగలిగిన బైబిల్ని తీసుకుని పెట్టడానికి బలమైన కార్యాలు నెరవేర్చబడుతున్నాయి. బైబిల్ మీ చేతిలో ఉన్నంత వరకే మీకును నాకును కాపదలనే విషయం తెలుసుకోండి. బైబిల్ వంటిది వేరేదైనా మీ చేతిలో ఉంటే అది కత్తిలా ఉంటుంది కానీ కత్తి కాదు. ఖడ్గంలా కనిపిస్తుంది కానీ ఖడ్గం కాదు. ఆహారంలా ఉంటుంది కానీ ఆహారం కాదు. మిమ్మల్ని జీవింపచేసేటట్టు ఉంటుంది కానీ అది మిమ్మల్ని మరణింపజేస్తుంది. కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని నిమిత్తం నిలబడండి. ఆ మాటను బట్టి నిలబడండి. దేవుని రాకడ సమీపం. సాతాను యొక్క తంత్రాలు జయించడానికి దేవుడి యొక్క వాక్యం మనకి అవసరం. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వేదమే మాకు సంతోషం. మీరిచ్చిన బైబిలే మాకు వెలుగని మేము తెలుసుకుని ఉన్నాం. ఆ వెలుగులో మేము ఎల్లప్పుడూ మా యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి సాయం చేయండి. బైబిల్కి వ్యతిరేకంగా వచ్చే ఏ పోరాటమైనా సరే సాతాను యొక్క తంత్రం మేము తెలుసుకుని దానికి వ్యతిరేకంగా మేము క్రియలు చేసేటట్టు, బైబిల్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళకుండానట్లు, మేము మా ప్రాణాన్ని కాపాడుకున్నట్లు ఈ మాటలు విన్న ఒక్కొక్కరితో మీరు ప్రత్యక్షపరచబడి మాట్లాడండి. దేవుడి యొక్క ప్రజల వల్లే తమను తాము చూపించుకుంటూ దేవుడి యొక్క బిడ్డలను దేవుడి యొక్క వాక్యం నుండి తప్పింపజేసే, వేరొకరిని వెంబడించే విధంగా చేసే అన్ని తంత్రములు గల సేవకుడి యొక్క మాటలకు, సంఘముల యొక్క మాటల నుండి మమ్మల్ని తప్పించి మీరు కాపాడండి అయ్యా. ఈ మాటలు విన్న ఒక్కొక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి. ఇక రాబోయే వారమును మేళ్లతో వారికి నింపి ఇవ్వండి అయ్యా. మీ బిడ్డల యొక్క అవసరతను దేవా మీ యొక్క దృష్టిలో ఉంచుకోండి. వ్యాధితో ఉన్నవారిని, వేదన పడేవారిని స్వస్థత పరచండి. ఈ వారంలో మీ బిడ్డల యొక్క అవసరతలన్నీ సంధించి వారిని మీరు నడిపించండి అయ్యా. దేవుని యొక్క నామమున మీ సేవకునైన నేను వారిని ఆశీర్వదించి ప్రార్థిస్తున్నా. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం ఈ వారమంతట్లో వారి యొక్క జీవం చివరి క్షణం వరకు వారిని భద్రపరచాలని మనస్ఫూర్తిగా దేవుడి యొక్క సన్నిధానంలో నేను వేడుకుంటున్నా. నా ప్రార్థన అంగీకరించండి. దానికి తగిన మంచి జవాబును వారికి అనుగ్రహించండి. యేసు నామమున మా ప్రార్థన అంగీకరించండి మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దినమున కూడా దేవుడు అనేక కార్యాలు బయలుపరిచి మనతో మాట్లాడి ఉన్నారు. 2 సందేశములు దేవుడి యొక్క వాక్యం గురించి. గత వారం, ఈ వారం అనేక సమాచారంలో మనం విని ఉన్నాం. బైబిల్ మాత్రం వదిలిపెట్టేకండి. ఆ వాక్యమే మనకు జీవం, బలం అన్నీ అదే. వచ్చే వారం నేను నూతనమైన సందేశంతో మిమ్మల్ని దర్శిస్తాను. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడనుగాక. ఆమేన్.